చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. కూడా వచ్చినందుకు ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేయించున్నాము. దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆయన యొక్క ఉద్దేశమును బట్టి మరొక వారము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థలంలోనికి వచ్చి ఇక్కడ కూడిక ఏర్పాటు చేయటం కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయంను బట్టి మనందరం కొడుక దేవునికి స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే నిజముగా చాలా విధాలుగా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రయాసపడుతున్నది దేవుడు, ప్రయాస పడాలని మనల్ని ప్రేరేపిస్తున్నది దేవుడు. మనకు కూడా చాలా మందికి ఇక్కడ ఏముందబ్బా, ఏంది, ఏం చేయాలి అని ఒక నిర్లక్ష్యం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ నిజంగా ఈరోజు నేను ఉదయకాల సమయంలో బైబిల్ చదువుకుంటున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, రోజు ప్రార్థనకు వెళ్ళటం వలన ఎవరికి ఏం చెప్తున్నామో తెలియదు, కానీ క్రొత్త వాక్యం అయితే మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇంటకాడంటే రోజు వాక్యం లేదు. నిజంగా మీరు ఇళ్ళ కాడ ఉన్నప్పుడు మీరు అనుకుంటారు ఇంటికాడ ప్రార్థన చేసుకుంటారు కానీ వాక్యం ఏంటారు, ప్రార్థనలో ఉంటారు కానీ వాక్యాన్ని మీరు వినలేరు, వాక్యాన్ని వినలేరు. రెండోది, దేవుని యొక్క ప్రయాస మీకు తెలియదు, దేవుని యొక్క ఉద్దేశములు అన్నీ కూడా మీకు అర్థం కావు. కాబట్టి చాలా జాగ్రత్తగా నాకేమర్థమైందంటే, ఎవరు ఉన్నా లేకపోయినా రోజు ఏదో ప్రాంతంలోకి వెళ్ళి వాక్యమును నేర్చుకొని రావాలి, చెప్పి రావాలి కాదు, నేర్చుకొని రావాలి. ఎందుకు నేర్చుకోవాలంటున్నానంటే, మనం ఎవరికో చెప్తున్నాం అనుకోవటం కంటే కూడా దేవుడు మనకు చెబుతున్నాడని చెప్పడం గొప్ప విషయం. కాబట్టి ఇంతకుముందు రోజులైతే ఆదివారము శనివారము ఒక గంటతోటి వాక్యం వినేవాళ్ళము, తర్వాత మన పనులు మనం చేసుకుంటే యథావిధిగా వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు చూసినప్పుడు ప్రతిరోజు క్రొత్తగా వాక్యం వింటూ ఉన్నాం. ప్రతిరోజు నిజంగా నాకు అనిపిస్తుంది, సువార్తకు వెళుతున్నామంటే కంటే కూడా దేవుడు మమ్మల్ని పంపించి మాకు అక్కడ వాక్యం నేర్పిస్తున్నాడని మనం నేర్చుకోవాలి. అందుకని ఎవరు వస్తున్నారో రాలేదని చూడదు, అదైతే అసలు పడుచుకోం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సువార్త చెప్పాలి, వాక్యం చెప్పాలి. కాబట్టి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సరి చేసుకోవలసినవి కొన్ని సరి చేసుకొని ముందుకు సాగిపోతుంటాం. చాలా మందికి లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు, ఏమనుకుంటారంటే రోజు ప్రార్థన అంటారు. వాళ్ళు ప్రార్థన అంటున్నారు కానీ మనమేమనుకుంటున్నామంటే రోజు మనం నేర్చుకుంటున్నాం, రోజు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, స్కూల్కి పంపిస్తారు కదా, పోతున్నా తమ్ముడు, చిన్న పోతావా, నాకు పోతావా, రోజు పోతావా లేకపోతే వారానికి ఒకసారి పోతావా? రోజు. ఎందుకు రోజు పోతున్నాం? చదువుకోవటం. అంటే వారానికి ఒకసారి కూడా చదివేగా. అంటే రోజు పోతే ఏమవుతుందంటే ఆ చదువు అతనికి బాగా రావాలి. ఈ రోజు నేర్చుకుంది రేపు మరలా దాని గురించి చెప్పాలి. దానికంటే ఇప్పుడు వాడి జీవితంలో ఏమనిపిస్తుంది అంటే, చదివిన చదువుకు ఒక రోజు ప్రతిఫలం ఉంటుంది. వారానికి ఒకసారి పోతామంటే చదువు అని రోజు కూడా. ఇప్పుడు మీరు పని కూడా పోతుంటారు కదక్క, రోజు పోతారా వారానికి ఒకసారి పోతారా? రోజు ఎందుకు పోతారు? రోజు పోతేనే మన శరీరం కానీ మనం చేసే పనిలో కానీ మనకి ఆసక్తి పెరుగుతుంది. ఏం లేదు 4 రోజులు ఇంటికాడ కూర్చొని 5వ రోజు మాట్లాడుతుందాం, బాబుద్ది కాదు, ఏం బాధంలే. ఈ 4 రోజులు ఇంటికాడ ఉంటే జరగలేంది, రేపు పోతే ఏం జరగదా, ఇంటికాడ ఉన్నదే జరిగింది, లేకపోతే అదే జరుగుద్ది, ఇబ్బంది ఏం లేదు అనుకుంటా. అంటే ప్రార్థనకు రోజు ఎందుకంటే ఇది ఒక పాఠము, మనం నేర్చుకోవడానికి దేవుడు నేర్పిస్తున్న పాఠం. మీకంటే ఎక్కువ నేను నేర్చుకుంటున్నాను, మీరు ఎంత నేర్చుకున్నాను నాకు తెలియదు. కానీ నేను పోయినప్పుడు చెప్పాను కదా, అక్కడికి వచ్చినప్పుడు మొదటి వారం ఏం చెప్పాను, 2వ వారం ఏం చెప్పాను, మళ్ళా ఏం చెప్పి మొత్తం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే నాకు దేవుడు నేర్పిస్తున్నాడు. మీరేమనుకుంటున్నారంటే వాక్యం చెప్తున్నారు అనుకుంటారు. ఉదయాన్నే లేచిన వెంటనే ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా బైబిల్ చదవాలి, ఎక్కువ దూరం బైబిల్ చదవాలి, ధ్యానించాలి. బైబిల్ను ధ్యానించిన బైబిల్లో నుంచి సాయంకాలం దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, అది మనకు దేవుని వార్త కొరకు మనం ప్రయాసపడేది. అందువల్ల ఇప్పుడు నాకేమనిపించిందంటే,
ఏ రోజు ప్రార్థన లేకపోతే ఆ రోజు నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నిర్లక్ష్యం వచ్చేస్తుంది. అట్టా సాయంకాలం ప్రార్థన బయలుదేరదు కదా, కొద్ది నిదానంగా ఉండొచ్చులే, తర్వాత బైబిల్ చదువుకోవచ్చులే, ప్రార్థన చేసుకోవచ్చులే, నేను కొద్దిగా నా కూర్చోవచ్చు అనుకుంటే ఇంకా అలానే పోతుంటది. ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళతో మాట్లాడుతుంటాం, అలా పని అయిపోద్ది. ఏదిగా పని చేయలేదు, ఈరోజు ప్రార్థన బయలుదేరదు కాబట్టి కొద్దిగా లేటుకునే ఇబ్బంది ఏం లేదు, అంటే నిర్లక్ష్యం వచ్చేస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మీకు ఈరోజు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుడు తన గురించి మనందరము తెలుసుకోవాలని తపన చెందుతున్నాడు. తెలుసు అంటే ఎంతవరకు తెలుసా మనకు? కొంతే తెలుసు, ఎక్కువ తెలియదు. కొంత ఎంత అంటే, ఆ కొంత కూడా ఎంత అంటే దేవుడు అనే తెలుసు. దేవుడిలో ఉన్నటువంటి లక్షణాలు, దేవుడిలో ఉన్నటువంటి మర్మాలు, ఆయనలో ఉన్నటువంటి శక్తి మనందరికీ తెలియదు. అందుకని బైబిల్ గ్రంథాన్ని మీరు బాగా గమనించినప్పుడు, ఆలోచించినప్పుడు, మానవుడు జీవితంలో ఎన్నెన్నో నిర్మాణాలు జరిగిస్తూ ఉంటారు. నిర్మాణం అంటే తెలుసుగా, కట్టడం వేరు, నిర్మాణం వేరు. ఆ నిర్మాణాలు జరిగిస్తున్నప్పుడు వాటిని చూసి ఆనందపడిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద కట్టించినప్పుడు కానీ, ఇప్పుడు మనము హైదరాబాద్లో కానీ హైటెక్ సిటీ చూసినప్పుడు కానీ, బెంగళూరులో కానీ, లేకపోతే బెంగళూరులో జేపీ మోల్ కానీ ఏరియా చూసినప్పుడు కానీ, దుబాయ్లో బుర్జ్ ఖలీఫా అనేటువంటి ఈ ప్రాంతాలను చూసినప్పుడు ఎంత చక్కగా నిర్మాణం జరుగుతుంది అనుకోండి. ఎంత చక్కగా నిర్మించారు. తాజ్ మహల్ నిర్మించారు, ఎంత చక్కగా నిర్మించారు. దాని ముందు ఏది పనికిరాదు, అంతగా నిర్మాణం చేస్తారు. దీనికోసము వేలు ఖర్చు పెడుతుంటారు, లక్షలు ఖర్చు పెడుతుంటారు, కోట్లలో ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడతారంటే, ఆ నిర్మాణంను చూసి తపహసించిపోతూ, ఆ నిర్మాణంను చూసి ఆనందభరితులైపోతూ ఉంటారు. కానీ ఇంకా మనం కొద్దిగా ఆలోచించినప్పుడు చూస్తే, ఈ సృష్టిలో ఉన్న నిర్మాణాన్ని చూసి మనము సంతోషపడుతుంటాం. ఒక మిద్దె కట్టించారనుకోండి, పెద్ద మిద్దె నిర్మించే ఒక పెద్ద బుర్జ్ ఖలీఫా నిర్మాణం జరిగింది, అది పడిపోయింది అనుకోండి, మళ్ళా డబ్బులుంటే కట్టొచ్చు, అవునా కదా? డబ్బులుంటే ఖచ్చితంగా కట్టొచ్చు. ఇప్పుడు దానికి మన ప్రాంతాలు చూద్దాం. ఇప్పుడు మీరు ఒక ఇల్లు నిర్మించుకున్నారు, నీకు నచ్చినట్టుగా నిర్మించుకుంటారు. ఏదో ఒక ప్రమాదశాత్తు ఏదో జరిగి పడిపోయింది, మరలా డబ్బులు ఉండాలి. కానీ ఖచ్చితంగా మనం పోయినసారి ఎలా నిర్మించుకున్నామో అలా నిర్మించుకుంటాం, అంతకంటే బాగా నిర్మించుకుంటాం. కొన్నిసారి బండలు వేసుకునే ఈసారి మార్బల్ అంటాము, టైల్స్ అంటాము, పైన డిజైన్ అంటాము, గ్లాస్ అంటాము, ఎంత మనకు నచ్చినట్టుగా ఊహించినట్టు నిర్మించుకుంటాము. అప్పుడు దాన్ని చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాం. అయితే సృష్టిలో జరిగిన ఈ నిర్మాణాలన్నీ కూడా నిర్మించిన తర్వాత మరలా అవి పడిపోయిన తర్వాత మరలా వాటిని కట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏళ్ళను చూసే మనందరం కూడా గొప్ప విరవేగుతుంటాం. అయ్యో వీళ్ళు ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎంత గొప్ప వాళ్ళు, ఎంత చేశారు అంటుంటాము. కానీ సృష్టికి మూలమైనటువంటి ఒక నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం గురించి ఈరోజు మీకు కొద్ది మాటలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆ నిర్మాణం ఎలా జరిగిందంటే, బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి, ఏంటంటది నిర్మాణం. నిర్మాణం అంటే ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, మధ్యలో సిమెంట్ వేసి దానిపైన ఇంకొకటి కాంక్రీట్ పోసి ఇలా పోసి కట్టినటువంటి ఈ నిర్మాణం ఎలాగో మన శరీరం కూడా నిర్మాణం ఎలా. దేంతో నిర్మించాడు? మట్టితో రాయబడ్డది. దేంతో? నేల మట్టితో నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు ఇది? ఎందుకు నిర్మించాడు? బాగా ఆలోచించాలి. ఎందుకు నిర్మించాడు? నిజంగా మీరు ఆలోచించాలి. దేనికి నిర్మించాడు? తమ్ముడు దేనికి నిర్మించాడు? ఇప్పుడు ఉదాహరణకు ఇల్లు నిర్మించుకున్నాం, దేనికోసం నిర్మించుకున్నాం? ఉండటానికి నిర్మించుకుంటాం, అంతే కదా. అదే విధంగా ఏదైనా ఒక నిర్మాణం చేస్తాం, దేనికోసం అంటే మన కోసం. ఇప్పుడు దేవుడు కూడా ఈ నిర్మాణాన్ని దేనికి చేశాడు? తన కోసం చేసుకున్నాడు. తన కోసం నిర్మాణం జరిగింది. జరిగిన నిర్మాణం ఎలా జరిగిందంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. యోబు గ్రంథంలోనికి మీరు వెళ్ళి చూసినప్పుడు చాలా జాగ్రత్త చూడండి. ఆ నిర్మాణానికి ఒక
గొప్ప కార్యం జరిగింది అక్కడ. 8వ అధ్యాయం అనుకుంటాను, 8వ అధ్యాయం 10వ అధ్యాయం రేపు గ్రంథంలో ఒక చిన్న మాట చెప్తాను. ఎన్నో వచ్చిన 8 10వ అధ్యాయం 8వ వచ్చిన అక్కడ చూడండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాను, నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను జిగట మన్నుగా నీవు నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువు, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్ను గడ్డ ఒకడు పేరబెట్టినట్లు నువ్వు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. ఏమంటున్నాడు? చర్మముతోను మాంసముతోను నువ్వు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నువ్వు నన్ను సంధించితివి. ఎముకల గూడుగా తయారు చేయబడింది. ఈ ఎముకల గూడు తయారు చేయబడిన తర్వాత మీ అందరికి బాగా అర్థంగా ఉంటాయని చెప్తాను చూడండి. తయారు చేయబడిన తర్వాత ఈ ఎముకలు ఒకదానికొకటి విడిపోతుంటాయి. విడిపోవడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు అందరికి కూడా బాగా అర్థమై మనకందరికి అర్థం కావడానికి, ఇప్పుడు పొగాకు ఉంది కదా, బల్లి ఆకు, అది కొట్టిన తర్వాత ఆరబెట్టడానికి రేకలు కడతారు. రేకలు అన్న కడతారు కదా, గుంజలు బాదుతుంటారు. 3 గుంజలు 4 గుంజలు బాదుతారు. బాదిన తర్వాత ఇటు ఒక అడ్డకర్రలు వేస్తారు. వేసిన తర్వాత ఈ ఊడిపోకుండా ఉండడానికి ఏం చేస్తాము? తాడులతో గాని దారములతో కట్టేస్తాం. ఎందుకు కడుతున్నాము? అవి ఊడిపోకూడదు. ఎందుకంటే దానిలోనికి మనం ఏం చేస్తాము? ఈ ఆకంతా పెట్టిన తర్వాత ఈ కింద పడిపోకుండా కరెక్ట్ గా చూడటానికి అందంగా నిర్మాణంగా తయారు చేసి కట్టేస్తాం. కట్లు కట్టేస్తాం. అదే విధముగా ఈ ఎముకల గూడు తయారు చేసింది. కింద నుంచి పైదాకా ఒకే ముక్క పెట్టిన తర్వాత ఈ ఎముకలన్నీ ఎక్కడ ఇడిపోకుండా ఏం చేశాడు? దారాలనే నరాలతో కట్టేశాడు. శరీరం మొత్తం చూస్తే నరాడి. ఈ నరాలని ఎందుకంటే కట్టేశాడు, మొత్తం కట్టేశాడు, ఎక్కడ కూడా ఊడిపోదు. ఈ నరాలతో కట్టిన తర్వాత ఈ నరాలు మనకు ఎక్కడ కనపడితే బాగుండదేమని దాని మీద ఏం చేశాడు? మాంసాన్ని కప్పాడు. మాంసం తెలుసు కదా, బాగా కండాలు కొండలు అంటారు చూడండి, అవి కప్పేసి ఇది బయటికి కనపడితే బాగుండదని పైన రంగులాగా చర్మంతో కప్పేశాడు. ఈ చర్మంతో కప్పిన నిర్మాణమే మనిషి నిర్మాణం. ఇది ఎలా బైబిల్ చెప్తుందంటే, నీవు నన్ను నిర్మించి, దేవుడు నేల మట్టితో నరుని నిర్మించి, ఇది నిర్మాణం నేల మట్టితో నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణానికి ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయేట్టు నిర్మాణం జరిగింది. ఎందుకంటే బుర్జ్ ఖలీఫా కట్టినటువంటి ఆ యొక్క టవర్, అంటే పెద్ద విద్య ఇంచుమించు 200 దాకా అంతస్తులు ఉంటుంది. అంత పెద్దది పడిపోతే మళ్ళా అంతకంటే పెద్ద టవర్ కట్టడం జరుగుద్ది. తాజ్ మహల్ ఎవరైనా పడగొట్టేస్తే తర్వాత మళ్ళా తాజ్ మహల్ కట్టడం జరుగుద్ది. ఎందుకంటే యెరూషలేములో ఉన్న దేవాలయం పడగొట్టిన తర్వాత మళ్ళా దాని నిర్మాణం జరిగేది కానీ ఖచ్చితంగా జరుగుద్ది. అయితే దేవుడు కట్టిన ఈ నిర్మాణం బాగినండి, ఎవరు కట్టింది? దేవుడు కట్టిన ఈ నిర్మాణం పడిపోతే మరలా కట్టడం అసాధ్యం. ఆమేన్. మరలా కట్టడం అసాధ్యం. మీరు అనుకోవద్దు ఎందుకు కట్టలేము అంటే, మీకు ఎందుకు ఎన్ని చూస్తుంటారు కదా, మీరు వెళుతున్నటువంటి మార్గంలో కానీ ఎవరినైనా చూసినప్పుడు కాలు పోయింది అనుకోండి, మరలా కాలు కట్టడం కుదురుతుంది. కాలు పోతే కట్టడం కుదురుద్దా? ఎందుకు కడుతున్నారంటే ఎట్ట కడతానంటే ప్లాస్టిక్ సర్జరీ చేస్తాను. అది ఆ యొక్క ఇనుముతో కానీ లేకపోతే ఫైబర్ అంటారు, ప్లాస్టిక్ తో కానీ ఫైబర్ తో కానీ ఒక అది రబ్బర్ కాలు తయారు చేసి అది తగిలిస్తారు. అది తగిలించినప్పుడు ఈ నిర్మాణానికి దానికి అసలు సంబంధమే ఉండదు. అసలుకి మనం ఎంత తయారు చేసినా, ఎంత ఫిట్నెస్ చేసినా, ఎంత ఫిట్ గా రెడీ చేసి పెట్టినా ఇది ఎక్కడా సంబంధం లేదు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఉన్నటువంటి ఈ ఏలుకు దెబ్బ తగిలింది అనుకో, మెదడులో ఉన్నటువంటి ఆ యొక్క నరాలకు కానీ ఆ యొక్క ప్రతీకార చర్య చేయమంటారు. ఇక్కడ దెబ్బ తగిలితే దేని దగ్గరికి వెళ్ళదు. ఎందుకంటే తగిలింది దెబ్బ దాని సంబంధమైన దానికి కాదు, ఇది వేరేది. కాబట్టి మనుషుడు నిర్మించిన నిర్మాణాన్ని పడగొట్టిన తర్వాత మరలా కట్టొచ్చు, కానీ దేవుడు నిర్మించిన నిర్మాణంలో ఏది పోయినా మరలా కట్టడం కుదరదు.
మరలా చేయటం కుదరదు. కావాలంటే చూడండి, మీరు ఎప్పుడైనా ఆలోచించండి, కన్ను పోతే మళ్ళీ కన్ను వేస్తారా? ఎవరైలేరు, గాజు కన్ను వేస్తారు. ఆ గాజు కన్ను ఒక మనిషికి అమరిస్తే ఆ గాజు కన్ను మనిషిని చూస్తే భయమేసేది. ఆ కన్ను బాగా చూస్తే ఒక్కసారి చూస్తే భయమేసేస్తుంది. ముక్కు పోతే మళ్ళా ముక్కు వేస్తారా? ప్లాస్టిక్ సర్జరీ చేసామంటారు, అది ఎంత భయమేసేది. ఎందుకు చెప్తున్నానంటే ఈ నిర్మాణాన్ని దేవుడు నిర్మించి ఇది ఎవరు ఊహించలేనంతగా, ఎవరికి అర్థం కానట్టుగా, ఎవరు గ్రహించలేనట్టుగా మనిషి నిర్మాణం జరిగింది. ఇంత వింతగా, ఇంత ఆశ్చర్యకరంగా. అందుకే ఆ దావీదు మహారాజు అంటారు, నీవు నన్ను నిర్మించిన విధి చూడగా నాకు ఆశ్చర్యమును భయముగా ఉన్నది. నిర్మాణం, ఈ నిర్మాణం చూసినప్పుడు ఆశ్చర్యంగా భయపడిపోతుంది. ఎందుకంటే మీరు బాగా చూసి గమనించినప్పుడు మనిషి ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్కు ఉంటాయి చూడండి అమ్మా, ఒక శరీరం నుంచి ఈ పార్ట్ నుంచి ఒక అంటే మాసై కిందికి మధ్య ఉన్నటువంటి నరాలు కట్ అవుతాయి. నరాలు అంటే తాడులు. ఈ తాడులు తెగిపోయాయి అనుకో, ఆ కింద చేయమవుద్ది, ఊగులాడుతూ ఉంటది, ఏలాడుతూ ఉంటది. ఏంటి ఏలాడుతుందంటే లోపల ఉన్నటువంటి ఎముకలకు కట్టినటువంటి ముడులు తెగిపోయాయి. మళ్ళా ముడియాలని కుదురుద్దా? మళ్ళా కట్టేయాలని కుదిరితే చాలా మంది అంటే అది సెట్ అవుతుందంటే దాన్ని అలా అతికిచ్చేసి 1 నెల 2 నెలలు పానికి పిండి కట్టు ఏదో కట్టు కట్టి ఈ నరం మళ్ళా ఆ నరంతో ఒకేలా కలిసిపోతే తప్పితే మళ్ళీ దాన్ని చేయటము అసాధ్యం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు దేవుడు ఎంత గొప్పగా దీన్ని నిర్మించుకున్నాడు. ఎంత గొప్పగా నిర్మించుకున్నాడంటే ఎవరు చేయలేనంత గొప్పగా, ఎవరు వల్ల కానంత గొప్పగా దీన్ని నిర్మించుకున్నాడు. అయితే ఈ నిర్మాణం జరిగినటువంటి మనుషుడు ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడిని గురించి ఒక మాట అంటున్నాడు. నిజంగా మాట నేను చదివినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చూడండి, యెషయా గ్రంథము ఒక్కసారి మీరు ఈ మాట చదవండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్త చదవండి. అయ్యో మీరు ఎంత మూర్ఖులు అన్న బాగేనండి, వాక్యం జాగ్రత్త. అయ్యో మీరెంత మూర్ఖులు. మూర్ఖులు అంటే జ్ఞానము లేనివారు. ఎందుకు అంటున్నారంటే ఈ మాట బైబిల్ గ్రంథంలో ఒక చోటికి వెళ్దాం. అపోస్తులైన పౌలు గారు, ఇది ఎక్కడే ఉంచండి. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్త చదవండి. జాగ్రత్త చదవండి. ఇది విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్య పరుతును అని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడింది? రాయబడి ఉన్నదంటే ఎక్కడ రాయబడింది? ఎవరు చెప్పారని రాయబడింది అన్నారు. ఇప్పుడు ఉదాహరణకు లోకంలో చాలా మంది ఏదైతే చెప్తుంటారు, చెప్పిన పద్ధతి నన్ను అర్థం. ఇక్కడ బైబిల్ చెప్పింది ఇదిగో ఇంత విషయం ఏమంటున్నారంటే జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడిందంటే ఇందాక యెషయా గ్రంథం తీశారు కదా, అక్కడ ఇవ్వండి ఒకసారి. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఒకసారి అంటే 14వ వచనం చూడండి. 14 కాగా నేను మరలా ఈ జనుల ఎదుల ఒక ఆశ్చర్యకారము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానమును వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. ఏమంటున్నాడు ఇక్కడ? వారి జ్ఞానుల జ్ఞానం ఏం చేస్తున్నాడంట? వారి జ్ఞానుల జ్ఞానమును వ్యర్థమగును. ఇప్పుడు మనుషులు జ్ఞానులు అనుకుంటున్నారు. ఇలా జ్ఞానం ఏంటంట? వ్యర్థం. ఏంటంటే జ్ఞానము వ్యర్థం. జ్ఞానుల జ్ఞానం అర్థం అంటే అర్థం ఏంటి అసలు? బాగా ఆలోచించండి. జ్ఞానుల జ్ఞానము వ్యర్థం అంటే పనికిరాదని బాగా ఆలోచించండి. పనికిరాదా పనికి వచ్చేదా? ఒక మాట నేను చెప్పేది కూడా పనికిరాదా పనికి ఆలోచించండి. వ్యర్థం అంటే ఏంటి?
పనికిరాదు. ఇప్పుడు జ్ఞానుల జ్ఞానము వ్యర్థము అన్నాడు, వివేకుల వివేకము శూన్యము అన్నాడు. ఇప్పుడు ఇది పనికొచ్చేదా పనికిరాందా? ఈ లోకం వరకు పనికొస్తుంది. ఇవన్నీ కాదు, ఒకే మాట, పనికొస్తుందా పనికిరాదు, అది మనకు కావాల్సింది. పనికి రాదు. అమ్మే పనికి రాదు. ఎందుకు పనికి రాదు? పనికి రాకపోతే దానివల్ల ఉపయోగం ఏంది? పనికి రాదని ఎందుకు మనం చెప్పాలి? ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో ఎలా పెరిగిపోయిందంటక్క టెక్నాలజీ. బాగా ఆలోచించండి అన్న. ఇప్పుడున్న రోజులలో టెక్నాలజీ ఎలా పెరిగిపోయిందంటే మనుషులతో పని లేదక్క. అర్థమవుతుందా? మనుషులతో పని లేదు. మీరు అనుకోవచ్చు ఎందుకు పని లేదని అంటున్నారు అనుకోవచ్చు, కానీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. ఇంతకు ముందు ఒక 5-10 సంవత్సరాల ముందు పోతే కంది కాళ్ళను మనమే వేసుకుంటే మనమే కోసుకోవాలి, అంతే కదా. మనమే కోసుకోవాలి, ఇంటికి తీసుకొచ్చుకోవాలి. తీసుకొచ్చుకున్న తర్వాత వాటిని ఒక 20 రోజులు 30 రోజులు ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత మొత్తం తీసుకొచ్చి కళ్ళాల్లో ఏం చేయాలి? వాటిని కొట్టాలి. కుట్టిన తర్వాత గింజలన్నీ ఎత్తాలి. ఎత్తిన తర్వాత ఆ పొట్టు ఒక చోట, గింజలు ఒక చోట, ఇంకొక దుమ్మ ఒక చోట పడిపోతుంది. అది మనుషులు ఏమనుకున్నారంటే అజ్ఞానము అనుకున్నారు దాన్ని. అది అజ్ఞానం. జ్ఞానం కదా, అది అజ్ఞానము. ఇప్పుడు జ్ఞానం ఎలా మారిపోయిందంటే మనుషులతో పని లేదు, ఎవరితో పని లేదు. నీవు కంది వేసినాక గంట కల్లా గింజ నించుకొచ్చావు అంతే, కంటే అంతే కదా తమ్ముడు. ఇప్పుడు ఏమంటున్నాం మన అందరము? టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ ఏమైంది? పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయిందంట? ఎంత పెరిగిపోయింది చెప్పండి? మనిషితో పని లేకుండా పెరిగిపోయింది. అర్థమవుతుందా? మనిషితో పని లేకుండా పెరిగిపోయింది. ఇప్పుడు మనిషితో పని లేనప్పుడు మనుషులు కావాలా వద్దా? నా బాగా మీరు వాక్యం ఇల్లేదు, ఎందుకంటే పాపం మీరు లోకాలోచనలోకి వెళ్ళిపోతే కొద్దిగా దృష్టి పెట్టినట్టు. మనుషులతో పని లేకపోతే మనుషులు కావాలా వద్దక్క? చెప్పాలి. ఇప్పుడు మనుషులతో పని లేదన్నారు వేరే, మనుషులతో పని లేకపోతే మనుషులు కావాలా వద్దా? మనుషులు కావాలి. ఎందుకు కావాలి? ఎందుకు కావాలి? అవసరం లేదు తెలుసా మీకు? ఇంతకు ముందు ఒక 50 సంవత్సరాల ముందు పోదాం. ఒక 50 సంవత్సరాల ముందు అంటే మనం పుట్టిన అన్న చిన్నపిల్లలప్పుడు పోతే, ఇంకా ముందుకు పోతే ఒక ఇంట్లో ఒక తల్లి ఒక తండ్రి 10 మంది బిడ్డలు ఉండేవారు. అప్పుడు ఏం కావాలి? మనుషులకి మనుషులు కావాలి. ఎందుకంటే ఈ పని అంతా ఉంది ఎవరు చేస్తారు? 10, 8, 11, 15 సంవత్సరాలు దాటగానే 20 సంవత్సరాలు దాకా ఏమంటారు? తొందరగా పెళ్లి, ఈ పని అంతా ఎవరు చేస్తారు? అంటే పని చేయాలంటే మనుషులు కావాలి. ఇప్పుడు పని చేయాలంటే ఎవరు అవసరం లేదు? మనుషులు అవసరం లేదు. అందుకనే టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషులు కూడా ఏమైపోయారంటే, మనందరం అప్పుడప్పుడు చూస్తాం కదా, ఒక్కరైతే ముద్దు ఇద్దరు వద్దు అంటారు. ఒక్కరే ఉండాలి. ఇక 4 రోజుల కొద్ది అసలు ఎవరు అవసరం లేదు. ఎందుకంటే భార్యకు భర్తకు మధ్య పిల్లలు అర్థమైపోయే రోజులు ఇవి. అర్థమవుతుందమ్మా? భార్యకు భర్తకు మధ్య పిల్లలు ఏమయ్యారు? అడ్డమైపోయారు. అడ్డమైపోతే మిమ్మల్ని ఎవరు బతికేస్తారు? మీరు ఎలా బతుకుతారు? వృద్ధాప్యం మీకంటే మమ్మల్ని ఒకరు బతికేయాల్సిన పని ఏముంది? డబ్బులు ఇస్తే ఏమైనా దిగొస్తాయి. టెక్నాలజీ పెరిగిపోయింది. ఎంతగా పెరిగిపోయిందంటే ప్రస్తుత కాలంలో మీరు వెళ్ళి కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి చూస్తే ఏం జరుగుతుందంటే, న్యూస్ చదువుతారు కదా, వార్తలు చదువుతుంటారు కదా, ఈటీవీ న్యూస్ అని, TV9 న్యూస్ అని చదువుతుంటారు కదా. చదువుతున్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది మీరు చూస్తే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఉంటారట. ఎక్కడ వాక్యం న్యూస్ చదివాలి. ఎందుకంటే వాళ్ళ మాట స్పష్టంగా ఉంటది, వాళ్ళు మాట్లాడే మాట చాలా స్పష్టంగా ఉంటది, వాళ్ళు చాలా సింపుల్ గా అంటే నీట్ గా ఉండి చాలా పద్ధతిగా మాట్లాడుతుంటారు. అంటే ఎక్కువ శాతం స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఇప్పుడు కొన్ని రోజుల కాలం నుంచి ఏం జరిగిందంటే న్యూస్ చదవడానికి మనుషులు అవసరంలా, రోబోలు తయారు చేసి పెట్టారు. ఏంటి? రోబో. ఇప్పుడు మనిషి అనుకో, ఒకళ్ళు వచ్చి మేకప్ వేయాలి, ఒకళ్ళు వచ్చి టచ్ అప్ అనాలి, ఒకళ్ళు వచ్చి ఇది చేయాలి, ఎన్ని చేయాలి, ఈ యొక్క స్పష్టంగా ఈ అక్షరం చదవకపోతే మళ్ళా రివర్స్ చేయాలి, మళ్ళా చేయాలి, మళ్ళా చదవకపోతే మళ్ళా చేయాలి, మళ్ళా చేయాలి, మళ్ళా తప్పకపోతే మళ్ళా చేయాలి. కానీ ఇప్పుడు రోబో అనుకో, మెమరీ కార్డ్ లో ఓకే చేసేసి ఇచ్చేసింది అనుకో, టక్కా 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 చదివేస్తాం. చదువుతాం కదా, బాగా చదువుతాం. ఎంత బాగా చదువు మీకు ఇదంతా మీరందరూ చదువుకో. మీరందరూ పాటలు పాడతారు కదా, అందరికి అడుగున్న పాటలు వచ్చారు అంటే మీరందరూ మాకు రావనుకోవచ్చు, ప్రతి ఒక్కరికి వచ్చు. కానీ పాట ఒక్కసారి చేస్తే ఏమంటే గుర్తు పెట్టుకుంటారు.
మరి అంటే మీరు ఇప్పుడు బాగా ఆలోచించండి, ఇదే పాట మెమరీ కార్డు వేసి సెల్లులు ఎత్తే అది అసలు గుర్తుపెట్టకూడదా? వస్తనే ఉంటుంది పాట, దానికి ఎలా గుర్తున్నాయి? ఇప్పుడు దానికి ఎలా గుర్తున్నాయి? అది ఇప్పుడు నేను అనేది రికార్డ్ చేస్తున్నాను, ఇవన్నీ మనం కాదనట. ఇప్పుడు మనిషి పాట పాడాల్సిన పనిలే. ఇంతకు ముందు మనుషులు పాటలు పాడితే ఈనాడు ఇప్పుడు మనిషి పాట పాడాల్సిన పనిలే. ఏం చేస్తున్నాం? సెల్ ఫోన్ తీసి తగిలేస్తున్నాం, పాటలు పెడుతున్నాం, ఇంట్లో పడుకొని నిద్రపోతున్నాం. ఇప్పుడు మనిషి చప్పట్లు కొట్టాలి, మనిషి ఏమన్నా డ్రోలుకు కొట్టాలి, మనిషి ఏం చేయాల్సిన పనిలే. ఇందాక మనం చెప్పాం కదా, ఆ తబలా చేతి ఎత్తి పెడుతున్నాం, అయిపోతున్నాం. బయట వాళ్ళు చూస్తే మీరు ఎవరో బాగా వాయిస్తారంటే అది వాయించేది కాదురా, ఆల్రెడీ రికార్డ్ చేసినటువంటి తబలా మ్యూజిక్కే. అంటే మనుషులు ఉండే కొద్ది ఏమైపోతున్నారు? మనుషులు అవసరం లేదు. దేనికి అవసరం లేదంటే దేనికి మనుషులు అవసరం లేదు. అందువల్ల ఉండే కొద్ది మనుషుల నిర్మాణాన్ని తగ్గించాలనుకుంటున్నది. మనం ఏమంటున్నాం? దీన్ని జ్ఞానము అంటున్నాం. ఏమంటున్నాం దీన్ని? జ్ఞానం. నిజంగా ఎలా జ్ఞానం అంటున్నామంటే మీకు బాగా అర్థం కావటానికి చెప్తాను చూడండి. ఇందాక చెప్పాను చూడండి, ఇంతకుముందు 10 ఎకరాల కందిని పోయాలంటే కనీసం 20 మంది పడతారు కదక్క. 20 మంది మినిమం. మనం అంత సింపుల్ వేసుకున్న వాళ్ళు 20 మంది పడతారు. దాని ఇంటికి దొరక రావాలంటే ఒక 2 మనుషులకి 2-3 రోజులు రాత్రి పగలు కష్టం. నైట్ పడవాలి, నైట్ పూట ట్రాక్కు వేసుకోవాలి, ఉదయాన్నే తోలకు రావాలి, ఎద్దులు బండి మీద తీసుకురావాలి, మొత్తం గుడి పెట్టాలంటే 1 వారం పని. ఇప్పుడు ఏం జరిగిందంటే పని 2 రోజులకి అయిపోతుంది. మనుషులకు పని లేక ఖాళీ కూర్చుంటున్నారు. అదే అసలు పని ఉందా మనుషులకి? అస్సలు ఎవరికి పని లేదు. ఏదైనా ఖాళీగా ఉన్నా అంటే పని లేదు కదా అన్న. ఎందుకు 20 ఎకరాలు కంది ఎత్తి, 10 ఎకరాలు బొబ్బర్లు ఎత్తి, 20 ఎకరాలు శనగెత్తి ఏం చేసినట్టే గంట దోడేది అయిపోతుంది అంత. ఇప్పుడు మనుషులతో పని లేదు కాబట్టి మనుషుల అవసరం ఉందా లేదా? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎందుకని అనుకోవచ్చు. పక్కన వాళ్ళ గురించి పక్కన పెట్టాలి, మన గురించి ఆలోచిద్దాం, మన టెక్నాలజీ గురించి ఆలోచిద్దాం. మనము సులభమైన పద్ధతిని ఇష్టపడతామా, కష్టమైన పద్ధతి ఇష్టపడతారక్క? సులభమైంది అంటే అర్థవుతుందక్క? అర్థవుతుంది తమ్ముడు? ఎలా పద్ధతి సులభమైంది అంటే? సులభమైందంటే ఏం తెలుసా మీకు అందరికి? మీరు అందరు సులభమైన కరెక్ట్ కాదన్నట్టు. సులభమైందంటే ఏం తెలుసా? మనము పొలంలోనికి వెళ్ళి వరి కోసిన తర్వాత దాన్ని కుప్పలేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి కళ్ళమ చేసి, కళ్ళంలో నుంచి వచ్చిన ఒడ్లు తీసుకొని వచ్చి రోడ్లో వేసి దాన్ని దంచి తూర్పార పెట్టి ఆ ముడిబియ్యంతో అన్నం వండటం ఊరికి నచ్చదేట. నచ్చుదా? అంతా దేనికి మారిపోయినరు? అంతా దేనికి మారిపోయినరు? 500 రూపాయలు ఇస్తే బియ్యం పత్త తెచ్చాను నువ్వు ఎన్నో దాంట్లో. అవునా కదా? ఇప్పుడు ఎందుకు? ఇంతకుముందు ఎలా ఉండాలి పాపం? తింటుంటే అన్నం తింటుంటే రుచి మామూలుగా ఉండేది. ఇప్పుడు ఏంటి? తింటుంటే ఎలా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే సొప్ప అంటారు తెలుసా? ఇంతకుముందు ఎద్దులు తింటుంటారు సొప్ప అట్లా ఉంటుంది. ఎందుకంటే సప్పగా. ఇప్పుడు ఇంతకుముందు ఎద్దులు తినే సొప్ప అని రుచి ఉండేది. ఆ యొక్క ఏంటి తెలుసా? జొన్న కానీ తీసుకొచ్చుకొని పిల్లలు తినేవాళ్ళు. ఎందుకంటే తీయకుండేది. తీయకుండా తర్వాత ఎండిపోయిన తర్వాత ఏమవుతాయి? బెండులాగా మారిపోతే దాంట్లో ఏమి లేదంటారు. ఇప్పుడు మనుషులు తినే తిండి అలాంటిది, ఏమి లేదు. ఏమైనా ఉందనుకుంటే ఏమైనా చెప్పంటావా? గట్టిగా 1 గంట తోడి ఎండగా పని చేస్తే నీరసం వచ్చి పడిపోతున్నామా? ఎవరమైనా గంట తోడి పని చేసే వాళ్ళు ఉంటారు? ఎండ గట్టిగా పని చేస్తే కళ్ళు తిరుగుతాయి. నీ కళ్ళు తిరుగుతున్నాయి తమ్ముడు, ఎంత లావున్నావు, ఇలా ఉన్నావు, ఇంత బలమంది నీ కాడ కళ్ళు తిరుగుతుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఖచ్చితంగా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికి బాగా అర్థం చేసుకోండి. మనుషులు టెక్నాలజీని పెంచుకున్నారు, మానవులను తగ్గించాలనుకుంటున్నారు. టెక్నాలజీ పెరిగిపోయింది, లోపాలు వచ్చేస్తాయి, మిషన్లు వచ్చేస్తాయి, ఎన్ని వచ్చేస్తాయి, మానవులు తగ్గిపోయారు. ఇంకా మనం చూసుకుంటూ పోతే కొంతమంది కళలు తగ్గిపోయాయి. ఇంతకుముందు ఎప్పుడైనా చూస్తే ఎవరైనా 4 ఆదరించాము, ఎవరైనా వచ్చేదన్నా చెప్తుంటే ఇదే వాళ్ళ పాపం, అయ్యో వాళ్ళకి జాలి కలిగేవాళ్ళు. ఏదైనా పొట్టగొడ్డు కోసం వచ్చి సర్కారు చేసుకున్నాడు, కథలు చెప్పుకున్నాడు, వచ్చినప్పుడు వాళ్ళకి రూపాయి పెట్టి వాళ్ళని పోషించేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా కథ చెప్తుంటే ఆడేముంది రాదు, ఇంట్లో టీవీ పెట్టుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ యొక్క వృత్తిని బట్టి వాళ్ళు జీవించే జీవన విధానం మర్చిపోవచ్చు. వాళ్ళకి జీవనం లేదు, వాళ్ళని పోషించే వాళ్ళు లేదు, వాళ్ళకి విలువ లేదు. ఇలా విలువ లేకపోవటం వల్ల మనుషులు ఎలా మారిపోయారంటే తక్కువేం కాదు మేము అనుకుంటున్నాం. అందువల్ల బాగా గమనించి ఆలోచించండి. కొత్త టెక్నాలజీలు వచ్చాయి. ఇది ఈరోజు మనిషి దీన్ని ఏమంటున్నాడు? జ్ఞానము. ఆమేన్. ఇప్పుడు మనిషి దీన్ని ఏమంటున్నాడు?
జ్ఞానము, టెక్నాలజీ పెరిగిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఈ జ్ఞానమే మనిషికి ఏమైపోయిందంట? జ్ఞానుల జ్ఞానమును ఏం చేస్తానన్నాడు? వ్యర్థపరుస్తాను. వ్యర్థపరుస్తానంటే వ్యర్థపరుస్తానంటే పనికి రాకుండా పోతుంది. మీ అందరు బాగా చూస్తున్నారు. ఇప్పుడు ఇదిగో దగ్గర ఉన్నాయి కదా మొబైల్ పేర్లు, కొత్తలు వచ్చినప్పుడు ఇదిగో మా అక్క ఆడిందంట, మా అక్కతో మాట్లాడొచ్చంట, చూడొచ్చంట. కానీ ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఏ ఇళ్లలో మీకు తలకాయ నొప్పులుగా మారిపోయింది, బండబడిపోయాయి. పిల్లల చేతిలో మొబైల్ ఉంటే ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నాడు, ఏ తలకాయ నొప్పి తెచ్చి పెడతాడు, ఈయన ఎందుకు అంటున్నాడు. భర్త బయటకు పోయినప్పుడు భార్యకు మొబైల్ ఇవ్వాలంటే ఏం చేస్తుందని భయంతో ఉండేవాళ్ళు. భార్య బయటకు పోతే భర్త మొబైల్ పెట్టుకుంటే ఏముందని భయపడి చచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇందాక నేను విన్నాను, ఒక ప్రాంతంలోకి పోయినప్పుడు, ఆ ప్రాంతం ఆ ఊరి పేరు మీకు చెప్పను కానీ, ఆ ప్రాంతంలో పోయినప్పుడు ఎవడో ఒక నైట్ పూట పోతుంటే వాడికంట ఎవరో ఒకరు ఫోన్ చేసేటంట, వాడు పోయి ఆ ఇంట్లో స్వతంత్రంగా పడుకుంటాడు. నైట్ ఫోన్ చేసింది స్వతంత్రంగా పడుకొని నిద్రపోతుంటారు. వాడి కాలం పండింది ఏమో మనకి ఏం తెలియదు కానీ, తర్వాత వాళ్ళ బంధువులు చూసి వాడిని నలగదనితే కాలు పని చేయడా, చేయి పని చేయడా, ఏం పని చేయడం మొత్తం చచ్చిపోయేటట్టున్నారు. అదే మనిషిని పిలవాలంటే ముందు వేరే టెక్నాలజీ. అప్పుడు ఏమైపోయింది, భయం ఉండేది, ఒక భక్తి ఉండేది, ఎవరైనా పిలిచి ఎవరైనా. మనం ఇప్పుడైతే అంత ఫోన్ల ద్వారా పోతుంది. ఎవరు మాట్లాడేవాళ్ళు? మనమేమనుకున్నామంటే కొత్తగా ఉంది, అయ్యో ఎంత తెలివి కలిగినాడు, మనిషిని అసలు మనిషితో సంబంధం లేకుండా మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఈ తెలివి ఏమైంది, జీవితాలను నాశనం చేసి పెడుతుంది, జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, పని చేసుకుంటే వాళ్ళకి పని ఉండేది. నా పాప మీరు బాగా నిద్రపోతారు, మీరు అప్పుడప్పుడు అందుకే ప్రార్థన అప్పసం గడిపే వాళ్ళే నిద్రపోరు. మీరు ఎంత కష్టపడి పని చేసినా నేను నిద్రపోదు. మీరు అనుకోవచ్చు ఎందుకని, రాత్రి మేము వచ్చా కూడా 12:30 అయింది తెలుసా. పగులు ఈరోజు పగులంతా నేను కూడా మీరు పని చేసాను, పగులంతా పని చేసాను. నేను ఇంటికి వచ్చాక 7:10 అప్పుడే తలస్నానం అట్లా చేసి వచ్చి కూర్చున్నా. నేను 7:30 పనికి పోవడం అనుకున్నాను చేసేవాడు. మీరు పనులకు మీరు ఎందుకు నిద్రపోతానంటే వాక్యం మీద ఆశ తగ్గింది. నిద్ర ఎందుకు వస్తుంది, వాక్యం ఆశ తగ్గితే మనసు మైండ్ మారిపోయింది. అదే ఈ టైంలో మేము దేశం పోయి మొగాకు సిక్కులు లేకపోతే మెరగాలు ఏరమంటారు అప్పుడు అది ఎందుకు ఉంటుంది, అక్కడ నిద్ర రాదంటారు. నిద్ర రాదని చెప్పకూడదు, తప్పు. అక్కడ ఎందుకు నిద్ర రాదంటే దాని మీద ఏముంది మనకు ఆశ, ఆశ ఉంది. అందుకే నీకు నిద్ర రాదు. ఆశ లేకపోతే నిద్ర వస్తుంది. ఇక్కడ ఆశ లేదు, నాడని ఆశ లేదు, అందుకే నీకు నిద్ర వచ్చాను. కాబట్టి బాగానండి, మనుషుల జ్ఞానం ఎక్కువైపోయింది. మనుషుల జ్ఞానం ఎక్కువైపోయే కొద్ది మనుషుల యొక్క జీవనం అనేది తగ్గిపోయింది. ఇంతకుముందు నేను చెప్పిన పద్ధతి చెందాక ఒడ్లు కోసుకొని వచ్చి రోడ్లు దంచుకొని తూరుపార పట్టుకొని బియ్యం తింటే 80, 90 దగ్గర దాకా 110 సంవత్సరాలు కూడా బతికినారు. మన ప్రాంతాల్లో కూడా బతికినారు. ఆ ముస్లింలు ఒక బతికినారు 100 సంవత్సరాల దగ్గర దాకా బతికినారు. ఇప్పుడు 35 సంవత్సరాలకు వచ్చేలోపు ఏమైపోతాయి, 35 నాకు తెలిసి 35 కూడా 20 సంవత్సరాలకు ఏమవుతాయి, కళ్ళు కాని రావట్లేదు జనాలు. 20 సంవత్సరాలకి కళ్ళు కాని రావట్లేదు. 25 సంవత్సరాలు వచ్చేలోపు జుట్టంతా ఊడిపోతుంది. జుట్టంతా ఊడిపోతుంది. ఇంకొక 5 సంవత్సరాలు పెరిగేలోపు పళ్ళు మొత్తం రాలిపోతాయి. కళ్ళు కాని రావు, జుట్టు ఊడిపోవటము, పళ్ళు రాలిపోవటము. నీకెన్ని సంవత్సరాలు అంటే నాకెన్ని 30 వచ్చినట్టే. నేను చూస్తే తెలుస్తుందండి, నీకు 60 అని అంటాను. బాబు నిజం చెప్పినా నమ్మట్లా. ఎందుకు ఏంటంటే తినే తిండిలో లోపం వచ్చింది, కష్టపడే స్వభావాన్ని మర్చిపోయారు. అంతా మిషన్ల మీద టెక్నాలజీ మీద ఆధారపడ్డారు. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ మీద ఆధారపడ్డారో రుచి దొరకటం. ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి, ఈ ఫిల్టర్ నీళ్ళు, ఈ నీళ్ళు తాగి మీకు బోర్ అంటే భూమి లోపల నుంచి వచ్చే నీరు రుచి దొరకట్లేదు. ఈ నీరు తాగుతున్నాం. ప్రారంభం చూడండి, ఇప్పుడు అందరూ కందులు ఉన్నాయి కదా, కందులు ఏపుకొని ఇసురుకొని తినే రుచి మర్చిపోయారు. కాబట్టి ఈ కొట్టల్లో మనం పుచ్చుకునే రుచి మరి అలవాటు పడిపోయింది. ఏం చేద్దామంటే టెక్నాలజీ పెరగాలి, బాగుండాలి, తప్పది. దాంట్లో ఏం కలుపుతున్నారు, కెమికల్స్. రుచి కోసం కెమికల్స్. రుచి కోసం అంటే మీకు తెలుసా, అన్నము ఇప్పుడు సంగటి మేము పచ్చడి చూసుకొని తింటే రుచి ఉండేది, ఇప్పుడు రుచి లేదు. ఎందుకంటే మీరే తెలుసు కదన్నా, ఇది తెలుసు తమ్ముడు. ఏం చేస్తున్నా, ఎన్ని మందులు పడుతున్నా వాటికి. ఆ మిరగాయలు తింటేటప్పుడు నీకే భయపడుతుంది, ఇది మొత్తం నేనే తినాలా అని. కానీ రుచి తచ్చిపోయింది. కాబట్టి రుచి రావడానికి ఏం చేస్తున్నాం, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్,
రుచి. పిల్లలు ఇప్పుడు ఎవరైనా అన్నం తినమంటే రైస్ కావాలి మమ్మీ అంటారు. రైస్ దాంట్లో ఏం చేస్తారో తెలుసు పాపం, ఏదేదో చేస్తుంటారు, అసలు ఏమేమి కలుపుతుంటారు. నిజంగా మన పాత రకాల పొలక చూపెడితే కలుపుకుంటారు. నిజంగా పిజ్జా ఉంటుంది, మొత్తం రకరకాల చెత్త అంతా దాని మీద చేస్తుంటే ఏమో తెలుసు, దానికి దీనికి గమ్ములాగా అతకపోయి ఉంటారు. ఈ నూడిల్స్ తయారు చేస్తారు కదా, ఫ్రైడ్ రైస్, దాంట్లో నల్లగొకటి పోతారు, తెల్లదొకటి పోతారు, ఎర్రదొకటి పోతారు, ఎట్టని పోతుంటారు, ఏది చేస్తారు. అదంతా చేస్తుంటే చూడటానికి అసహ్యం వేస్తుంది, కానీ నోట్లో పెట్టుకుంటే కమ్మగా టేస్ట్ ఉంది కదా. టెక్నాలజీ పెరిగింది, రుచి మరిగారు, జీవనాన్ని ఏం చేసుకున్నారు, తగ్గించుకున్నారు. ఆమె విధానం, జీవిత విధానం, దేవుడిచ్చిన ఆయుష్ తగ్గిపోయింది. 50 సంవత్సరాలు బతకాల్సిన వాడు 30 సంవత్సరాలకే మరిగిపోయే రోజుల్లోకి వచ్చాడు. 70-80 సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పుడు 50కి ఏమైపోయాడు, ఇంకా నాదేముందిలే అనే రోజుల్లోకి వచ్చాడు. అందుకని ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ నరుడి దేవుడు నిర్మించిన నిర్మాణాన్ని నరుడు ఏం చేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. ఎందుకు నిర్మించుకున్నాడంటే వండటానికి. ఇప్పుడు మీ అందరూ తెలుసు కదా, ఇప్పుడు రోడ్లు పోతున్నారు, బ్రిడ్జిలు కడుతున్నారు, ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టుకునేటప్పుడు నాణ్యమైన సిమెంట్ యాత్రక ఏదో కల్తీ చేసుకుంటారు, మంచిదే కట్టుకుంటారు. ఎందుకని ఏదైతే ఏదో పోతాం అంటారా, మనం ఉండేది కదా. మన దేవుడు ఉండటానికి స్వచ్ఛమైనటువంటి నిర్మాణంతో అవయవాలను, లోపల రక్త నరాలను, లోపల ఎముకలను, కండరాలను మొత్తాన్ని స్పష్టంగా చేసి, నీ చూపు ఏమంటున్నాడు తెలుసా, నీవు చచ్చిపోయేదాకా నీకు మంద దృష్టి ఉండకూడదు, నీకు బాగా చూపు కానరావాలి, మంచిగా వినపడాలి, మంచిగా నువ్వు నడవాలి. ఇవన్నీ ఇస్తే వ్యర్థమైన వాడి చేత నువ్వే బాగుంటుకుంటున్నావు అంత. ఇప్పుడు దీన్ని మనం ఏమంటున్నామమ్మా, జ్ఞానము. అమ్మే దీన్ని ఏమంటున్నారంట, జ్ఞానం. అందుకే అన్నాడు జ్ఞానుల జ్ఞానము వ్యర్థము. ఇప్పుడు అంటున్నాడు ఏంటంటే, ఏంది రాదు అంతా టీవీ చూసి కళ్ళు పోతున్నాయి, ఇంకా చూడకూడదు అంటున్నాడు. టీవీ చూడకపోతే సెల్లు చేతికి ఇచ్చి చూడమని చెప్పారు. ఇంతలా కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు పిల్లలు కదా, పిల్లలు కదా, ఇంతలా ఉంటే కళ్ళద్దాలు ఏంటంటే కనపడట్లేదంట. ఆ కళ్ళద్దాలు అయితే అమ్మ తెలియదు, అవ్వ తెలియదు. ఎందుకు ఇది అంత వచ్చిందంటే, మనుషుడు చేసిన పాపం. పాపం అంటే మీరేమనుకుంటున్నారు, వ్యభిచారం, దొంగతనం, అక్రమాలు కాదు. దేవుడు చెప్పిన పని చేయకుండా సొంత పెత్తనాలు చేయడం ప్రారంభించారు. సొంత ప్రయత్నాలు అందరూ సొంతమే. ఇప్పుడే చూడండి, ఉదయాన్నే 4 గంటలకు లేయాలంటే మన శరీరం సహకరించదు తెలుసా. ఎందుకు సహకరించదు, ఎందుకు సహకరిస్తాక ఎందుకు సహకరిస్తా తెలుసా, నీ శరీరంలో యాక్టివ్ లేదు, శరీరంలో బలం లేదు. ఎందుకు ఇది వరకంటే, ఇది వరకు 3-4 గంటలకు లేసి పేడకల్లి తీసేసి, తర్వాత వాటికి ఎద్దులుంటే వాటికి నీళ్లు దాపి బయటకు పాలు తీసి 5 గంటల కల్లా చేలో పోయేవారు అరగదనటానికి. ఇప్పుడు నా 6 గంటలు ఏమంటే ఇంకా పొద్దున్న ఆగంటున్నాడు. 6 గంటలకు ఇంకా పొద్దున్న అంటున్నాడంటే సుఖం మరగింది అనో తప్పు. మనిషి శరీరంలో అవయవాలకు ఏమైపోయింది, అంటే కొత్తగా దాంట్లో శక్తి తగ్గిపోయింది. మనిషికి ఏమొచ్చేసిందంటే, ఒక మాటలు చెప్పాలంటే మందము, చురుకుదనం లేదు. ఇప్పుడు మనుషుల్లో చురుకుదనం ఉందే, పౌరుషంతో పనిచేసే లేరు. ఎండ పెరిగిపోతుంది, ఎండ పుండలేని అంటున్నారు. నువ్వు చెప్పిన ఎండని 25-30 డిగ్రీలు పుండలేకపోతారు. 30 డిగ్రీలు తప్ప చెట్టు కింద పోతాం అంటున్నారు. చెట్టు కింద పోతున్నా తప్పు లేదు, చెట్లు ఉండొద్దు, కోసుకుంటున్నారు కదా చెట్లని. టెక్నాలజీ పెరిగిపోయింది కదా. ఎందుకంటే ఎవరికైతే కొట్టాలంటే 2-3 రోజులు కొట్టాలి, ఇప్పుడు గంట కోసేస్తున్నారు. మనుషుల జ్ఞానం ఏమైందంట, వ్యర్థమైంది. ఈ జ్ఞానంతో విర్రవీగిన మనుషులు నాకేమిలే అనుకున్న ఈడేం మాట్లాడుతున్నాడు. కింద చదవమ్మా, ఈడేం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఇప్పుడు యెషయా గ్రంథం 29వ అధ్యాయం చూడండి. వీరు మాట్లాడే మాట ఇప్పుడు మనకు కావాలి. అదే నాకు ఇప్పుడు దానికోసం ఇది అంతా చెప్పింది. 29వ అధ్యాయం 16వ వచనం అనుకుంటా. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మట్టికిని భేదము లేదని ఎంచదగునా. ఆమేన్. అర్థమైంది మాటలు కనుక. ఏంది ఏమర్థమైంది చెప్పండి. మీ గురి కన్నా భేదము లేదని ఎంచదగునా. కొమ్మరికి మట్టికి భేదము లేదని చెప్పటం కరెక్టా? కరెక్ట్ కాదు. ఎందుకు కాదు?
భేదం ఉంది. ఏంటిదా భేదం? ఇప్పుడు చెప్పాలి. ఏంటా భేదం? కొమ్మరి గొప్పవాడు, మట్టి తక్కువ. అంతే కదా? బాగా గమనించాలి. చూడండి, అక్కడ కొమ్మరికి మట్టికి భేదం లేదని చెప్పదగునా. తర్వాత చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాడిని గూర్చి ఇతడు నన్ను చేయలేదు అని అనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపింపబడిన వాడిని గూర్చి ఇతనికి బుద్ధి లేదు అనవచ్చునా? ఆమేన్. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారనుకోండి, అక్క మట్టి కొండ చేస్తారు కొంతమంది కొమ్మరివాడు. ఇప్పుడు ఈ మట్టి కొండ కొమ్మరివాడు నన్ను చేయలేదని అంటదా? ఎందుకందు? ఆయన చేశాడు కాబట్టి. కానీ ఇప్పుడు అంటుందా అంటలేదా? ఎవరు చేస్తున్నారు మట్టి కొండ రావడం? అంతా కూడా మిషన్లలో పాత్రలు వచ్చేసాయి, స్టీల్, సిల్వర్, ఎంత సచ్చు మొత్తం ఇదే, రాగి, ఇత్తడి మొత్తం వచ్చేసాయి. ఎంత ప్లాస్టిక్ ఎంత ముందు అసలు దగ్గర రాణించలేక అక్కడికి పక్కన పడేది పట్టుకుంటే లోపల ఏమవుతుందంటే ప్లాస్టిక్ కరిగిపోయి పేగులకు అతకపోయిపోద్దని ఏంటో మట్టి కొండలో నీళ్ళు తాగు. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఒకటి తయారు చేసి ఫ్రిడ్జ్ లోపల బాటిల్ పెట్టి ఈ బాటిల్ కూలికి ఎక్కిన తర్వాత అప్పుడు తాగిపోతుంటాయి. అమ్మయ్యా, వీడికి అర్థం కాదా? ఏమనుకుంటున్నాడంటే వీడు బాగానండి. ఇక్కడ నేను మీకు చెప్పాలి, వీడు ఏమనుకుంటున్నాడంటే ఇక దేవుడు ఎక్కడా అని అంటున్నాడు. దీన్ని అనుభవించేవారు. చూడండి, కొమ్మరికి మట్టికి భేదము లేదని చెప్పవచ్చునా? చెప్పలేము. కానీ ఇప్పుడు మనుషులు ఏమంటున్నాడు? ఏమని చెప్తాండ్రు? చెప్తాను ఏమని చెప్తాను? ఏం చెప్తున్నారు? అమ్మే ఏంది దేవుడు ఏమంటారా? మనమేది మనిషే దేవుడు అన్నట్లా వందల మంది కుప్పలు దేవుడు ఏదైనా మనిషే దేవుడు. ఇప్పుడు మనిషే దేవుడు అయితే దేవుడు ఎవరున్నాడు? ఇప్పుడు ఈ మాటను బట్టి ఇక్కడ అంటున్నాడు యెషయా ప్రవక్త, కొమ్మరికి మట్టికి భేదం ఉందా లేదా? మట్టి వేరు, కొమ్మరి వేరు. ఆ కొమ్మరి తీసుకొచ్చి మట్టిని ఏం చేశాడు? ఒక పాత్ర చేశాడు. ఆ పాత్ర చేసిన పాత్ర నువ్వు నన్ను చేయలేదని అంటదక్క. అంటే దాన్ని ఏమనాలి? దానికి మాటల్లో పోయాది. ఎందుకు అన్నట్టు అదే అంటుంది అక్కడ రాయబడి. చూడండి ఆ మాట మనం చూద్దాం. చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదని అనవచ్చునా? అనొచ్చా? అందుకని కిందికి మాట ఏం రాయబడింది బాగా. ఇప్పుడు మన అందరం అన్నమాట, మీ జీవితంలో 100 సార్లు ఉంటారు, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే మాట. ఏమంటున్నారు చూడండి, రూపించబడిన వస్తువు రూపించిన వాని గురించి ఇతనికి బుద్ధి లేదు అని అనవచ్చునా? బుద్ధి లేదంటే అక్క, బుద్ధి లేదంటే ఏంది? రూపించబడిన వస్తువు ఏంటిది? మనము, మనిషి. రూపించబడింది ఎవరు? రూపించినది ఎవరు? దేవుడు. మనిషి దేవుడిని, దేవుడికి అసలు బుద్ధి లేదని అన్నాడా? అనలేదు. ఒక్కసారి ఎంత అన్యాయస్తుడు దేవుడు. మంచోడి దేశపోయాడు. ప్రార్థన కొత్తుంటావు, ప్రార్థన చేస్తుంటావు, అయ్యో మంచి మనిషిని దేశపోండి. నిజంగా దేవుడికి కళ్ళు ఉన్నాయాడువా? నీకు కళ్ళు పెట్టిన దేవుడికి కళ్ళు లేవా? నీకు పెట్టాడుగా కళ్ళు, నీకు ముక్కు పెట్టాడు అంటే దేవుడికి ముక్కు లేదా? ఎందుకు చేశాడు అనేది మనకు అర్థం కాదు ఇప్పుడు. ఎందుకంటే మీరు పైపు 13 15 ఒకసారి చదవండమ్మా. 15 చాలా జాగ్రత్త చదవండి, తొందరగా ముగిస్తున్నాం. 15 తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయడానికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియనని అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వాడికి శ్రమ. ఈడు ఈ పని చేశాడు, వాడి ఆయుసు తగ్గిపోయిందంటే వాడి పెట్టిన కారణమే కానీ దేవుడి మీద నిన్న మాపకూడదు. ఇంతకుముందు మెతుసలా 969 సంవత్సరాలు బతికాడు. తర్వాత కాలంలోకి వచ్చిన తర్వాత 150 సంవత్సరాలు 170 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 50-60 సంవత్సరాలకి ఎందుకు చచ్చిపోతున్నారా అంటే దేవుడి మీద నిందేస్తున్నారు. అప్పుడు అంటారు కదా, కన్న బిడ్డ కళ్ళ ముందే చచ్చిపోతే అంటాడు, ఆ దేవుడు నన్నన్నా చచ్చిపోతే బాగుండు, కళ్ళు లేనివాడు అంటే నీకున్నాయా? నేనేదే చచ్చిపోవాలి అంటే అంత బాగా మాట్లాడదు. కళ్ళ ముందే కన్న కొడుకుంది పోతే ఇప్పుడు ఏమంటారు తెలుసా? దేవుడి కొద్దిగానే తెలివి లేదు. ముసలోళ్ళని దశపోకుండా కుర్రోళ్ళని దశపోతున్నాడు. ముసలోళ్ళని దశపోకుండా కుర్రోళ్ళని దశపో తెలివి లేనివాడ.
మనిషికి టెక్నాలజీ పెరిగిపోయి ఏమైంది తెలుసా? ఏమైంది? రాత్రి చెప్పాను, ఒక చిన్న విషయం చెప్పి వదిలేసాను అక్కడ. మనిషికి టెక్నాలజీ పెరిగిపోయింది ఏమో తెలుసా? కన్న తల్లి దగ్గరికి పోయి నీతో పాపం చేస్తానన్నాడు. అమ్మే, ఏం పెరిగింది? టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగి ఏమంటున్నాడు? కన్న తల్లి దగ్గర పోయి నీతో పాపం చేస్తాను. అసలు మాట్లాడే మనుషులు ఉంటారా? ఎందుకు ఉండరా అంటుందంటే మనిషి జీవితంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ పెరిగిన మనిషి ఏమంటున్నాడంటే, ఏమన్నా మన అందరం వచ్చేటప్పుడు ఒక లాభం వచ్చినమా, ఇంక వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, మొట్టమొదట ఉన్న ఆ కయ్యూడికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? చెల్లెలే కదా. అప్పుడు కయ్యూరు చెల్లెలతో పాపం చేస్తే లేదు కానీ నేను చేస్తే తప్ప. అది అంత టెక్నాలజీ పెంచిందో చూడు. బైబిల్ని కూడా దేనికి ఉపయోగించుకుంటున్నారు వీళ్ళు? ప్రార్థనకు వచ్చేవాళ్ళు తప్పు చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. ఏం చేద్దాం మనం ఇంకా? ఇప్పుడు బాగానండి, బైబిల్లో దేవుడు కూడా అబ్రహాం గొర్రెలు మందలేలా, అబ్రహాం గొర్రెలు కాసుకోవాలా. ఇప్పుడు నేను గొర్రెలు కాసుకుంటే తప్పేంది ప్రార్థనకు రాకుండా? ఇంకేం చేద్దామన్నా? మనం ఏమన్నా మాట్లాడుతున్నాను అలా. బైబిల్ తెలియదంటే అబ్రహాం గొర్రెలు మందలి అంటే అబ్రహాం అంటే గొర్రెలు కాసుకుంటా దేవుడిని మర్చిపోండా? మరి ఇప్పుడు నువ్వు మర్చిపోయినట్టు దేవుడే ఇచ్చింది కదా నాకు. అందుకనే ఉన్నట్టు తెలుసా, రూపించబడిన వస్తువు అంట, రూపించబడిన వాడిని ఏం చేసిందంట? బుద్ధి లేనోడా అన్నదంట. మీరు ఈ మాటకు సంతోషం నమ్మచ్చా నమ్మకూడదా? ఎందుకు నమ్మచ్చు అంటే, మీకు అంత లోతు చెప్పను కానీ మీకు చెప్పే టెక్నాలజీ చెప్తాను. మీ పిల్లలందరూ కొద్దిగా గొప్ప అక్షరాలు చదువుకున్నాం అంటే మీ అంత చదువు లేకపోతే కొద్దిగా గొప్ప, మీకైతే నిజంగా చెప్తా, ఏలుముద్ర ఉన్న వాళ్ళు కొద్దిగా గొప్ప అక్షరాలు వచ్చి మీకు సంతకాలు పెట్టి మీ పిల్లలకి మీ పేరు, వాళ్ళ పేరు, మీ తండ్రి పేరు, పిల్లల పేర్లు, 4 పేర్లు వచ్చి ఆ ఇంగ్లీష్ పీసులో వాట్ ఈజ్ యువర్ నేమ్, మమ్మీ డాడీ అనే మాటలు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏమంటున్నారు తెలుసా? అమ్మే, మా నాన్న తెలివే లేదు అంటే ఇది పెద్ద తెలివి ఉన్నట్టు. మీ నాన్న తెలివి లేదు కాబట్టి 10 ఎకరాలు సంపాదించాడు, నీకు తెలివింది కాబట్టి ఉన్నదంతా అమ్మేసావుగా. అర్థమైందక్క? ఏమంటారు తెలుసు? ఏమంటే ఫోన్ చేసి డబ్బులు కావాలి, అక్కడ వచ్చా లేవురంటే అదే ఆ పైన పొలం అమ్మరాదు, అది మాకే అంటే పొలం అమ్మటం అంటే అంత ఈజీనా? కష్టపడితే కదా తెలిసేది పొలం అమ్మాలో లేదు. కష్టపడినోడికి ఏం తెలుసు? కష్టపడకుండా ఊరకాడ కూర్చొని ఆ మిషన్లో నుంచి వచ్చే కందిపప్పు ఏ నుంచి వచ్చే ఆ హోటల్లో తెచ్చుకున్న కర్రీస్, ఆ పప్పు, ఆ అన్నం తిని కాలు మీద కాలేసి మూకున్నాడు కష్టమే తెలుసు. అప్పుడప్పుడు ఏమంటారు తెలుసా? అబ్బా ఇబ్బంది ఉంటుంది, ఎందుకు మళ్ళీ 2 ఎకరాలు అన్ని మంచి ఇల్లు కట్టుకోరాదు అంటే ఇంట్లో ఉంటే కొడతారా? అందరి రోజు అలా ఈ పొలం అన్ని ఇల్లు కట్టుకో అంటే వీడికి ఏం తెలుసు? పొలాలు అమ్మటమే తెలుసు, సంపాదించము తెలుసా? మీకు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు అంటే అది మిమ్మల్ని ఎప్పుడు అమ్మి నాకు బిజినెస్ పెట్టిమంటారు, అది అమ్మి బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ వాడు సక్రమంగా చేసుకుంటారా? దాన్ని 4 రోజులు గాలికి వచ్చి మళ్ళీ ఇంటికి వస్తాడు, వాడికి ఏ గత ఉండదు. దేవుడికి కూడా తెలిసి ఏంటంటే, మీకు జీవాన్ని ఇచ్చాను, ఆయుష్ని ఇచ్చాను, అవయవాన్ని ఇచ్చాను, మొత్తం దేనికి ఇచ్చానంటే మీరు నా కోసం బతకాలి. ఎవరి కోసం బతకాలి? దేవుని కోసం బతకాలి. ఎందుకంటే చూడండి, యోహాను సువార్త 6:30 వచ్చిన ఒక మాట రాయబడింది, తొందర చదవండి. 6:38 నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు కానీ నన్ను పంపిన వాడిని చిత్తం నెరవేర్చుడికి నేను పరలోకం నుండి దిగి వచ్చేదని. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యేసు ప్రభు అంటున్నాడు, నేను నా కోసం రాలేదు, నన్ను పంపిన వాడిని చిత్తం నెరవేర్చాలి. మీకు తెలుసో తెలియదక్క, ఇంతకు ముందు రోజులలో భార్యాభర్తలు వివాహమైన చదువు పిల్లల కోసం ఎదురు చూస్తారు. చాలా మందికి అదే ఆశ, పిల్లల కోసం ఎదురు చూస్తారు. ఎదురు చూసేటప్పుడు ఏం జరుగుతుందంటే, మొట్టమొదట ఆడపిల్ల పడుతుంది. ఓకేలే సరిపోద్ది అనుకుంటారా? మళ్ళా ఉండాలి, మళ్ళా ఆడపిల్ల, 4, 5 పుట్టినా కూడా ఆడపిల్లలు పుట్టినా మళ్ళీ ఏం చేస్తారు? మగపిల్లాడు కావాలి. దేనికక్క? అంతేనక్క, మా తల పురిగి పెట్టడానికి. నిజంగా చెప్పాలంటే కదక్క, మాకు దినం చేయటానికి కావద్దా? ఆ మగపిల్లవాడు కావాలని వాడికి అన్నావు, అని పెంచావు, చేసావు. తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలు అంటే అవసరం అర్థం అవుతుంది. ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా కూడా నీకు బాగలేదంటే కన్నీరు పెడతారు, కానీ అదే మగపిల్లవాడు నీకు బాగలేదంటే యాక్టింగ్ చేస్తుంది మా అమ్మ.
నడుములు నటే కాకమా. అప్పుడు బాగుంది 5 కానుపులాగి ఉన్నది ఈడు కోసమా అని అప్పుడు అనిపించాక నటియటమా ఊరి కోసం నటియాక ఊరి కోసం నటియాలి. నొప్పని చెప్పడం కూడా భయపడుతున్నారు. ఆకలి అవుతుంది, బువ్వ తినటానికి కూడా భయం అవుతుంది తల్లిదండ్రులకు. ఎందుకంటే ఎంత తింటవే అంటుండ్రు. ఎంత తింటవా చీటికి వాటికి ఇంటికి 24 సార్లు కనవేని వచ్చి మా అన్నం పెట్టు, మా అన్నం పెట్టు, అన్నం పక్కన పెట్టు. ఆకలైనప్పుడల్లా అమ్మ రక్తాన్ని పాలగా మార్చుకొని తాగినవే. ఆమె ఇచ్చే 10 సార్లు ఎన్నిసార్లు వచ్చి తాగుతురా అని అడిగింది ఎప్పుడన్నా? ఈరోజు పుత్రపుడు అన్నం పెట్టు ఎన్నిసార్లు తింటాం? ఎన్నిసార్లు తినాలి? తింటాం తప్పేద్దాం. చిన్నపిల్లలు ఎలా తింటా అంత తింటారు పాప వాళ్ళకు. చిన్నపిల్లలు చేస్తాడు ఏం తెలుసు? అప్పుడు తల్లిని వాడు దూషించినప్పుడు మనకు అనిపిస్తుంది ఎంత దుర్మార్గుడు, కన్న తల్లికే బోబెట్టేటప్పుడు కుళ్ళుకుంటున్నాను అంటారు కదా. ఇప్పుడు రూపించబడిన దేవుడినే మనసులు అంటున్నప్పుడు ఇప్పుడు మనం ఏమని ఆడాలి? దేవుడిని ఏమంటున్నారు? దేవుడు లేదు, ఏం లేదు, అంత బాయ బోటకము, వీళ్ళేదో పని బాటగా చేస్తున్నారు. ఇప్పుడు అలా మనం ఏం మాట్లాడాలి అసలు చెప్పండి? ఎందుకోసం వచ్చిర్రంటే ఎందుకోసం వచ్చారో ఎలా పడలేదు. పిలుపులకు రాసిన పత్రిక 2:21 వచ్చి ఒకసారి చూడండి. పిలుపులకు రాసిన పత్రిక 2:21 తొందరగా చదవాలి. పిలుపులకు రాసిన పత్రిక 2:21 వచ్చి మనందరికి ఉపయోగపడే మాట, నాకు కూడా ఉపయోగపడే మాట. మనందరికి ఉపయోగపడే అందరూ బాగానండి. అందరూ అందరంటే కొందరు ఏమైనా వదిలేసారు అక్క. అందరూ అందరూ ఎందుకన్నాడు ఇక్కడ? అందరూ ఎందుకన్నాడు? అందరూ ఎందుకన్నారంటే అందరూ ఈ శరీరాన్ని బాగు చేసుకుంటారు అనమాట. రుచి కావాలని కదా అందరికి పాపం కష్టపడాలనుకుంటున్నాను పాపం. నిజంగా చెప్తున్నాను అంటే నాకు తెలిసిన రోజులలో నిజంగా 2 రోజులు మీరు నిద్ర కాస్తే 3వ రోజు ఖచ్చితంగా మా నీరసమై పడిపోతున్నాం. ఇంతకు ముందు రోజులు రాత్రి పొగలు పనిచేశారు. రాకపోయిన పొద్దున్న 3 గంటలకు పోయేదేంది అదేదో ఒడి కట్టుకొని మొత్తం కోసేసి వత్త మానిగా రాకు తెచ్చుకొని మళ్ళీ అది ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికాడ పెట్టి మళ్ళా జొన్నపోయినో సొద్దపోయినో పోయేసి మళ్ళా సాయంత్రం వచ్చేసి వత్త గింజలు తెచ్చుకొని ఇంట్లో చేపించుకొని అవి తిని పడుకునే 9-8 అవుద్ది. మళ్ళా పొద్దున్నే 4 గంటలు వేసి మళ్ళీ పనిపోవాలి. అప్పుడు ఏం కావాలనిపించింది వాళ్ళకు? మనం జీవించే జీవితంలో మనం బ్రతకాలి. కానీ ఇప్పుడు అలాంటి పేట్ల జనాలకి ఏమనిపోతుందో తెలుసా? బతకడం మీద కుక్కైనా బతుకుతున్నారు. అదే కదా, అంటే ఎంత చీపు తీసేసుకున్నారు, నేను కుక్కలాగా చేసుకున్నారు అనమాట. అంటే అర్థం కదా, కుక్కైనా బతుకుతుంటే కుక్క కుక్కకు ఒక పద్ధతి ఉన్నది, మనిషికి కుక్కేంది ఒక ఇంటికాడికి పోయి ఎదురు చూస్తే దానికి ముద్దైతే తినాలి, అది కుక్క గతి. ఈ రోజు నువ్వు కూడా అలాగే తింటున్నావు కాబట్టి నేను కుక్క అనుకుంటున్నాను. కానీ కష్టపడి సంపాదించుకొని చెమటోర్చుకొని నా కష్టార్జితం నేను ఒక దగ్గర పోయి అడుక్కోకుండా తింటున్నానంటే అది మనిషి పద్ధతి. ఈరోజు ఆడనుంది ఆ పద్ధతి ఎక్కడన్నా? ఎంత చీప్ అయిపోయినావు అంటే నువ్వు తినేది అదే, నేను తినేది రోసము పౌరసము లేను నేను చేద్దాం అక్క వదిలేయాలన్నాడు. అందుకని ఏం చూడండి, అందరూ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములు చూడరు. ఆమేన్. అంత మంచి మాట్లాడారక్క. అందరూ ఎక్కడున్న మనతో సహా సొంత కార్యాలు చూస్తామా, యేసు ప్రభు కార్యాలు చూస్తాం? చెప్పండి అన్నాను తమ్ముడు, నిజంగా చెప్పండి. మీరందరూ కష్టపడండి. ఎవరి మీద నాకేమి ఒక నానాలో ఒకటి చేయాలని కాదు, కానీ నాకు చెప్తున్నాను, సొంత కార్యాలకు ఉన్నంత తపన యేసు ప్రభు కార్యాలకు రోజు లేదమ్మా జనాల దగ్గర. నిజంగా కొంతమందిని చేసినప్పుడు తపన చెందుతున్నారు ప్రార్థనకి వెళ్ళాలి దేవుడి మీద. ఈరోజు నేను వస్తున్నప్పుడు అక్కడ నుంచి బయలుదేరి వస్తుంటే మధ్యలోకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు అనిపిస్తుంది కింద పడితే ఏమన్నా ఉద్యమం అనిపిస్తుంది. కానీ టెన్షన్ తొందరగా ప్రార్థనకి వెళ్ళాలి. తమ్ముడు ఫోన్ చేసి ఒక 1 మాట్లాడారు, 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత వస్తున్నట్టు ఖచ్చితంగా వస్తాను. తొందరగా రావాలి దేవుడి పని. అక్కడ ఆ పని వేరే పనులు ఉంటాయి. అన్నం తిన్నామా లేదా, అన్నం వండుకున్నామా లేదా, స్నానం చేసామా లేదా, ఎన్ని పరుచుకోవట్లా. ఎందుకు పరుచుకోవట్లేదంటే దీని మీద మనకు ఎందుకు శ్రద్ధ తగ్గిందంటే ఇది మనది. అమ్మే
దీన్ని తయారు చేసినాడు వేరే వాడు, ఎందుకంటే దాని మీద మనకు లేనిపోయిన ఆశలు. 4 రోజులు ఎర్రవేగిన మనకి ఏం చేస్తాడు, ఈ కాలు పక్కన తీసేస్తాడు, నువ్వు వద్దులా ఇక ఆగమంటాడు. ఇప్పుడు ఈ కాలు పక్కన పెడితే ఏ రోజు నాకు పై చేసిన చూస్తున్నారు మీద దగ్గర ఉంటారు కదా, ఎప్పుడైనా చేస్తారా? ఏదైనా పాపం అవుతుంది కానీ వద్దు ఏం చేస్తారు, పక్కన వాళ్ళే తిట్టుకుంటారు, నన్ను తిడతారా? ఎందుకంటే దేవుడిచ్చిన అవయవాలు ఉన్నంత వరకు దేవుడి విలువ తెలియట్ల మనసుకి. ఈరోజు ఇక్కడ నాకు అవయవాలు ఇచ్చాను, ఈ అవయవాలు ఇచ్చినప్పుడు నేను చెప్తాను, మనకే చెప్తాను, పక్కన వాళ్ళకి చెప్పట్లా, ప్రార్థనకు వస్తాను, మనకే చెప్తున్నాను, మన దేవుడి పనులు చూడాలి. ఎందుకంటే ఇది ఆయన ఇచ్చిన నిర్మాణం, ఇది ఆయన పెట్టిన నిర్మాణం. దేవుడి పనులు చూస్తే మనకేమవుతుంది అక్క? పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. చూడండి, మీకు ఇప్పుడు మీకు అందరికి కూడా కలిగిపోతాయి, బలుపులు టక్క 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 కలిగిపోతాయి, అందరికి వస్తాయి. అంతే మొదటి పత్రిక 4:16 కనపడిందమ్మా. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఆమేన్. ఇప్పుడు జనాలు ఏం పడకూడదు అనుకుంటున్నారంటే బాధపడకూడదు అనుకుంటున్నారు. అందుకని ప్రారంభం ఇప్పుడు ఖచ్చితంగా 45 నిమిషాలు చెప్పాను. ఎక్కడైనా కష్టపడే స్వభావం కనపడుతుందాం కదా, ఎంత కష్టపడుతున్నాం చూడండి. ఏ పని అయినా చేసుకునే వాళ్ళు ఉన్నామా? ఇంకా ఎంత తొందరపడుతున్నామంటే ఆకలి కాకుండా టాబ్లెట్లు వస్తే బాగున్నట్టు. ఆకలి కాకుండా టాబ్లెట్లు, నిజంగా అన్నం తినాల్సిన పనిలో ఉండే రోజులలో టాబ్లెట్స్ తయారు చేస్తారు. ఉదయం ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్, అంతే అన్నం కడుపు నిండిపోతుంది. ఇప్పుడేమో తొందరపోతుంది అక్కడ తెలియకుండా. కానీ ఇప్పుడు తాగట్లేదక్క, ఇప్పుడు తింటారా లేదక్క? ఏమంటారు చాలా మంది అంటారు, నేను మందులతోనే బతుకుతున్నాయా అంటారు. పోదేనట్లేదా? ఉదయం 1 గంట కొట్టినట్టు, మధ్యాహ్నం 1 గంట కొట్టినట్టు, సాయంత్రం 1 గంట కొట్టినట్టు. ఇంకా మధ్యలో మన కొన్ని అలవాటు వచ్చి మా దగ్గర స్నాక్స్ అంట, ఏంటి 4 గంటలకు ఇడ్లీ టిఫిన్ బాండా గిన్న తింటారు కదా, అందుకని ఎక్స్ట్రాగా 4 టాబ్లెట్ కూడా ఇచ్చేసారు. రోజుకు 4 వేసుకోవాలి. ఎందుకంటే బీపీకి 1, షుగర్కి 1, బ్లడ్ ప్రెషర్కి 1, ఐబీపీకి 1, లో బీపీకి 1, ఇవన్నీ కళ్ళు తిరిగినందుకు 1, కళ్ళు తీసినందుకు 1, అప్పుడు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నావు అంటే ఈ అవయవాన్ని ఆయన కోసం పెంచకుండా నీ కోసం పెంచుకొని ఏం పెరిగించుకున్నా టెన్షన్స్. ఎందుకక్క టెన్షన్? నిజంగా మీరు అందరూ అంటారు మాకు అసలు టెన్షన్ ఉండకూడదు అనుకుంటారు. పొద్దున్న లేస్తే మీరు ప్రారంభించే టెన్షన్ తోనే మీరు ప్రారంభమైంది. మీ పంట మంచం నుంచి వేయగానే కోపంతోనే లేస్తారు. ఎవరి కదా కోపం? ఎవరి మీద కోపం? అంత కోపం ఎందుకు తమ్ముడు? అంత అవసరమా కోపం పడాల్సిన అవసరం? టెన్షన్ బీపీ పెరిగిపోతుంది. 4 రోజులు నిద్ర లేకుండా చేస్తారు. ఒక రోజు తెచ్చిపోయి డాక్టర్కి ఇచ్చేస్తారు. 20 స్కానింగ్ తిస్తే 20,000 అయినాయి అంటారు. గొప్ప చెప్పుకోండి. స్కానింగ్ 20,000 గొప్ప. అరే నీకు అంతుబట్ట రోగం పట్టిందిరా, నువ్వు తొందరలో చస్తున్నావులని ఆ భయం లేకుండా గొప్ప చెప్పు. హాస్పిటల్ వచ్చి 2 లక్షలు అయింది గొప్ప. అంతుబట్ట రోగాలు ఒట్టినే పట్టుకుంటే 2 లక్షలు కాదు 4 లక్షలు కాదు ఎంత అవుతాయి? దేవుడు అంటున్నాడు, నేను ఇచ్చిన శరీరము, నేను నిర్మించుకున్న శరీరంలో నన్ను ఉంచకుండా నీ కోసం, నీ ఇష్టాల కోసం, నీ కోరికల కోసం, నీ ఆలోచన కోసం రాత్రిపగలు ప్రయాసపడుతున్నావు. అందుకే అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కనుక ఆయుష్ అనేది తగ్గిపోయింది. ఎవరికి లేదు, ఎవరికి లేదు. అందువల్ల ఆ మధ్యలో చెప్పాడు, ఎవడైనా నా బిడ్డ దేవుని బిడ్డ అనుకుంటే వాడికి ఈ లోకంలో ఏందంట శ్రమ. శ్రమే. శ్రమ లేదని ఎవరు లేరు. ఎక్కడైనా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి శ్రమే. శ్రమ లేదంటే వాడు యేసు ప్రభువుని నమ్మడంటే అంటే ఏంటి? ప్రార్థన రావాలంటే పనికి పోయినాను, పనికి బాబోతే ఇంట్లో వాడయ్యా, అది శ్రమ. అంతే కదక్క. ఇప్పుడు ఆ శ్రమ లేకుండా ప్రార్థనకు రావాలంటే పని చేసుకుని ప్రార్థనకు రావాలంటే నా వల్ల కాదు. ఏం చేయగలను? అలా మార్చాలి. అందుకే దేవుడు అన్నాడు, మీకై మీరే ఏం చేసుకున్నారంటే మానవ జాతిని అంతరం చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఒక ఇంట్లో 4-5 ఉండేవారు కదక్క.
ఇప్పుడు ఇద్దరే కనపడుతున్నాయి. ఇక 2 రోజులు పోతే ఒక్కళ్ళే, ఇక 2 రోజులు పోతే భార్య పట్టాయి మనకి పిల్లలు ఆటం వద్దు, మన ఇద్దరం ఉంటే చాలే, రేపు ఊరు చూసుకుంటారంటే ఇందాకని చెప్పాను. ఒక రోబోని కొనుక్కుంటే అదే చూసుకుంటా తర్వాత మనం పెట్టుద్దంట, నీళ్ళు తోడుద్దంట, అన్నం పెట్టుద్దంట. నీకు తెలుసో తెలియదు, రోబోలో పెళ్లి చేసుకుంటున్నారు. స్త్రీలతో పని లేదు, ఇంకా పురుషులతో పని లేదు, రోబోనే పెళ్లి చేసుకుంటున్నారు. అంతా మనిషిలాగే ఉంటున్నాయి రోబోలు కూడా. ఎట్లా నచ్చినట్టు అది చేసుకుంటున్నారు. ఎలాగైతే అలాగా మిషన్ అక్క, అది రోబోట్ మిషన్. అది ఇప్పుడు కంది కోసం మిషన్ ఉంది కదా, మనం నచ్చినట్టు చేసుకున్నాం. ఇదివరకు ఏమనుకున్నాము, ఓరి కట్టె వరకు పోతే చాలు అనుకున్నాం. ఇప్పుడు ఏమనుకున్నాం, కట్టె కొయ్యాలి, దుమ్ము పోవాలి, మొత్తం పోవాలి, గింజలే బయటికి రావాలి. దీనివల్ల ఎంత నష్టమో తెలుసా మీకు? పశువులకు తిండి లేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చదనం పరిశుభ్రత పాడైపోయింది, అన్ని నాశనం అయిపోయాయి. ఏదైనా ఒక్క వస్తువుని ఉపయోగపడిందా? ఇప్పుడు సమస్య పోతున్నాయి. మంచిగా తాగట్లేదు. ఏం చేస్తున్నాం? బట్టలు మిల్క్ కొట్లో కొనుక్కుంటున్నాం, తాగేస్తున్నాం, ప్యాకెట్లు పాకెట్లు. అది దేంతో తయారు చేస్తారు తెలుసా? పిండో లేకపోతే ఏదన్నా గబ్బు పొడి పోతారో ఏది పోతారో తెలుసాక. ఇంట్లో శుభ్రంగా చేసుకొని తినే రోజులు మర్చిపోయారు, సాగుకు దగ్గర అయిపోయారు. అందుకే మనం కూడా కప్పుడు ఏముండేది కానీ ఒక సాంబార్ ప్యాకెట్ పట్టకరా, సాంబార్ ప్యాకెట్ పట్టకరా, 2 పచ్చిమిరకాయలు ఉన్నాయి, 2 ఉల్లిగడ్డలు ఉన్నాయి, 2 టమాటాలు పొడిసి ఎత్తే తినేయచ్చుగా సాంబార్. ఎందుకంటే అన్నం వండటానికి కూడా ఏమైపోయింది, బద్ధకం వచ్చేసింది. ఏం చేస్తాము? మా అమ్మాయి అంటుంటే కందులు ఊరిస్తుడుతురు, కందులు అంటారు. ఊరిస్తాను పాపం. నిన్నని కాదు, నువ్వని కాదు, నువ్వు అనుకుంటావు. ఓ అందరూ అట్లే తయారు, నువ్వు అంటారు కదా, నువ్వు అనుకుంటున్నావేమో. అందరు టెక్నాలజీ అలాగే పెరిగిపోయింది. రాగపిండి రాగులు ఇసురే రోజులు పోయి రాగపిండి డైరెక్ట్ తయారీ ఇంట్లోకి వచ్చేస్తాను. ఇది ఏం చేయాలి తెలుసా? ఇంతకుముందు ఎప్పుడైనా హోటల్ ఉన్నాయా? అసలు ఇప్పుడు హోటల్ ఎక్కువైపోయింది. రెస్టారెంట్లోకి వచ్చిన డబ్బులు ఎక్కడ రావట్లేదు, రెస్టారెంట్కి మందు షాప్కి వచ్చిన డబ్బులు. ఎందుకంటే తిండికి ఇంట్లో అలవాటు పడిపోయి తక్కువ, బయట వద్ద 10లో తిని రావచ్చు. కానీ చాలా మంది అన్నప్పుడు నాకు నిజంగా అనిపిస్తుంది, వద్ద ఎవరితో నేను కలిసి రావచ్చుగా అని ఉంటే అంత బాగుండు. భర్త భార్య ఏం చేసుకుంటే దేనికి తెలుసా? ఇంటికి వచ్చినాక యోగక్షేమాలు చేయాలి, నీళ్లు తోడాలి, అన్నం పెట్టాలి, నాకు అన్నీ చెయ్యాలంటానికి కానీ 6 తినొచ్చుగా, 6 స్నానం చేయొచ్చుగా, నేను లేకపోతే ఇన్నిట్లలో లేని ఇప్పుడు ఇంకో దాంట్లో లేకపోతే అవసరం ఏముంది మనిషికి? అలవాటు పడిపోయింది అక్క సమాజం. ప్రేమలు తగ్గిపోయాయి, ద్వేషాలు పెరిగిపోయాయి, నాశనానికి దరిదాపుల్లో పడిపోయారు. అందుకని అంటున్నాడు, ఈ దినాలలో దేవుని నమ్ముకున్న వాళ్ళకు శ్రమే. నీకేం సమృద్ధి ఉండదు. మీరు అనొచ్చు, ఏందన్నా ఒక్కడు కూడా లేరు దేవుళ్ళు, నేను ఒక్కనే కష్టపడాల్సి వస్తుందంటే నీకు ఇంకా కష్టాలు వస్తాయి. ఏం కష్టాలు? శరీర సంబంధమైనవి కాదు. ఈ ప్రాంతంలో ఇక్కడ వచ్చి కూర్చుంటే మాకు అప్పుడప్పుడు అనిపిస్తాడు, మీకు మనకు పోయి మనమే చెప్పుకొని రావాలి వాక్యం అంటే. శ్రమ ఇది. రావాలంటే సిగ్గుంటది శ్రమ. ఇక్కడ మనమే కూర్చోవాలి, మనమే బట్టలు వేసుకోవాలి, మనమే బాక్సులు పెట్టుకోవాలి, మనమే చేసుకోవాలంటే ఒక బాధ. తెలుసో తెలియదా? మన పెళ్ళికి మనమే భోజనాలు వడ్డించుకుంటే అంత సిగ్గు ఉంటుంది. కానీ బైబిల్ అదే చెప్పింది, ఈ దినాలలో దేవుని కొరకు బ్రతికే వాళ్ళు లేరు. ఎవడైనా ఒకరు బతుకుతుంటే వాడిని కూడా బతకలేదండి. నిజంగా బతుకుతుంటే ఏమంటారు తెలుసా? నిజంగా చెప్తున్నాను, మన మనసు అంటది, వాడు ఎంత రోజు ఇట్లాంటి రోజులలో కష్టపడి పనులు చేసుకుంటే నువ్వే త్వర కూర్చున్నావు, ప్రార్థన అంటే దేవుడు తెచ్చి పెడతారా అని నువ్వే దగ్గర తెచ్చుకుంటావు. ఒకటి దగ్గర వాళ్ళు నిన్ను నువ్వే. అప్పుడు నీకు ఆశ పెరుగుద్ది, ఆలోచన పెరిగిపోతే సంపాదించుకోవాలి. నాకు నవ్వు వస్తాడు కదా చూస్తే. మూర్ఖులు, నా చెప్పచ్చు, మూర్ఖులు, వాళ్ళ జ్ఞానము చీమల పెట్టిన పుట్టలేమవుతాయి, పాములకు చేరువైనట్టుగా. వీళ్ళు సంపాదించి కొడుకులు చేతులు పెడితే వాళ్ళు మాత్రం జోదాలకు, బెట్టింగులకు వాటలా పెట్టారు. అంటే పాడు చేసాడు, నాశనం చేసాడు ఆస్తి మొత్తం. నిన్నూరి మనరమ్మా, నువ్వు దిగిన అక్క తినొచ్చు. నువ్వు ఏ రోజున పదార్థం ఒక రోజు తిన్నావా? ఎప్పుడైనా వాటర్ నుంచి ఏదైనా మంచి చికెన్ మటన్ తీసుకుంటే ఎందుకో 500 ఖర్చు, వాడు మాత్రం లక్షలు తాగేస్తున్నాడు. అందుకని మీ అందరికీ ఏం చెప్పానంటే, ఈ దేహ నిర్మాణం చేసిన దేవుడు ఎలా చేశాడంటే దీనికి కొన్ని సంవత్సరాలను ఇచ్చాడు. కానీ మనము దీంట్లోకి చెదారం వేసి దీన్ని పాడు చేసుకుంటున్నాం. అంతే, చెదారం పడుతున్నాం, లోపలికి పాడైపోతుంది. అందువల్ల ఇప్పుడు ఏమన్నాడంటే, క్రైస్తవుడిగా నువ్వు ఇప్పుడు మారాలంటే
సొంత కార్యాలు కాదు, దేవుని కార్యాలు చూడాలి. చూడటం కుదురుతాను. యేసుక్రీస్తు కార్యాలు చూడటం కుదురుతాయి. ఎవరికైనా కుదురుతాయి. నిజంగా మీరు చేస్తాను. మిమ్మల్ని చూస్తే నాకు సంతోషం వేసింది. ఒకప్పుడు మీ ఇళ్ళ కాడ కసు కొట్టుకొని, మీ ఇళ్ళ కాడ సాపలు కొట్టుకొని, మీ ఇళ్ళ కాడ అది చేసేవాళ్ళు ఈ రోజు వచ్చి ఇక్కడ చేస్తారంటే ఊరి లేదు చేస్తారండి. ఇప్పుడు మీకు అనిపించచ్చు తెలియకుండానే మనం చేస్తామంటే ఒక ఆనందం ఇది. లేకపోతే ఎక్కడొచ్చి నీ మీద కొడుతూ నీకు అవసరమా? నేను నీకు అవసరమా? సార్ నువ్వు అవసరమన్నా? ఎందుకంటే ఇది ఎవరి పని? దేవుడు ఎక్కడున్నా, నేను అంబాపురంలో ఉన్న దేవుడే, చంద్రమంటలో ఉన్న దేవుడే, లక్ష్మీపురంలో ఉన్న దేవుడే, మరిపాలెంలో ఉన్న దేవుడే, గాంధీపేటలో ఉన్న దేవుడే, ఎచ్చలమండలో ఉన్న దేవుడే, పొదిల్లో ఉన్న దేవుడు, ఎవరున్నా ఆయనే. ఆయన పని నేను ఆడైనా చేస్తాను. నువ్వు ఊడ్చుకోవాలంటే నీ ఇంట్లోనే ఊడ్చుకోవాలి, పక్కన ఇంటికి ఉడుతూ ఏమన్నా అంటారు. కానీ అది ఉడిస్తే దేవుడి కోసం చేస్తుంది. అందుకని ఇప్పుడు ఏమంటున్నాను, ఈ రోజు నీకు నేర్పించింది ఏంది? సొంత కార్యాలే కాదమ్మా, అప్పుడప్పుడు యేసు ప్రభు కార్యాలు కూడా చూడాలి. అప్పుడప్పుడు అనేది అప్పసమైన దాకా రావాలి. అప్పసం కష్టం అది కదక్క. అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పటికి ఇప్పుడు కొద్దిగా మెరుగుపడ్డా, కొంచెమే, ఎక్కువ కాదు. మనం మీరు ఎక్కువైపోయి మనకు గర్వం వచ్చేస్తుంది. కొంచెం మెరుగుపడ్డా. ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలంటే దేవుడి పనులు చేయాలి. ఎందుకు చేయాలంటున్నానంటే ఒకటే చెప్తున్నాను, నేను అందరికి అర్థం కావడానికి చెప్తున్నాను. కుమ్మరి పాత్ర చేసుకునేది దేనికి అక్క? నీళ్ళు తాగడానికి కదా. అతడు తాగుతాడా వేరే వాళ్ళకి ముందు? అమ్మేటప్పుడు అమ్ముతాడు, కానీ తాగటం మాత్రము అతన్ని. ఇప్పుడు దేవుడు కూడా ఈ పాత్రలను మనం చేసుకునే దేనికోసం? ఆయన పని చేయడానికి. కానీ మనం మర్చిపోయాం. తెలిసి వచ్చినాక ఒక్కరికైనా గుర్తుందా దేవుడు పని చేయాలని? అసలు గుర్తుంటాం. ఎడుతుంటాం, పొలపాడేది ఏడుతుంటాం, అది బర్రెల గుణిని ఏడుతుంటాం, గొర్రెల గుణిని ఏడుతుంటాం, ఎద్దుల గుణిని ఏడుతుంటాం, అవి గుణిని ఏడుతుంటాం. మరి ఆయన ఏమంటున్నాడు? నేను తయారు చేసుకున్న నా బిడ్డలు పోయారే అని ఏడుతున్నాడు ఆయన. అందుకని మనం అన్నారు, మీ పనులు కాదు, అప్పుడప్పుడు నా పనులు కూడా చూడమంటే ఆయన పనులు ఏంటి తెలుసా? ఇప్పుడు మనం చేసేదే ఆమేన్. ఇప్పుడు మనం చేసేదే ఆయన పని. ఎందుకు చేస్తున్నామంటే తప్పిపోయిన గొర్రెలను మళ్ళా పిలుచుకురావడానికి ప్రయాసపడుతున్నాం. తప్పిపోయింది. అప్పుడప్పుడు మన ఇళ్ళకాడికి కొన్ని బర్రెలు ఎక్క తప్పిపోతే ఎల్లాకాలం అవుతుంటాయి. అప్పుడు మనం ఏమంటారు, అయ్యా ఇదిగో మా ఇంటికాడ కట్టేసి నేను తీసుకుపోతే రమ్మన్నారు. అలాగే వాళ్ళు ఏమంటారు, చూసేవాళ్ళు చాలా మంచోళ్ళు, బతికినంత కాలం గుర్తుపెట్టుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నామంటే దేవుడి దగ్గర నుంచి తప్పిపోయినటువంటి మనుషులను మళ్ళా దేవుడి దగ్గరికి చేర్చడానికి పని చేస్తున్నాం. కాబట్టి పని ఎవరిది? యేసు ప్రభు పని. కాబట్టి సొంత కార్యాలు చూడటం కాదు, యేసు ప్రభు కార్యములు కూడా చూడాలి. అలాంటి భాగ్యం దేవుడు మనకును ఈ ప్రాంతానికి దయచేయను గాక.